ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नितिनामिने नामस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि राधा रमण हरि गोविंद जय जय गोविंद माधव गोपाल माधव 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे భక్తి వినోద ఠాకూర్ గారని శ్రీల ప్రభుపాద్ గారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి గురువు గారు భక్తి వినోద ఠాకూర్ గారు. ఆయన జడ్జ్, ఆల్మోస్ట్ కలెక్టర్ స్టేటస్లో ఉన్న వ్యక్తి. సంసారంలో 5 పిల్లలు. ఆయన దాదాపు గోలోక బృందావనం నుంచి మనకి భక్తి మార్గం ఎలా ఉండాలో చూపిస్తానికి వచ్చిన ఒక మంజరి అనమాట. రాధారాణి దగ్గర సేవక అష్టసఖులు ఉంటారు. అష్టసఖుల దగ్గర సేవ చేసేవాళ్ళు మంజరీలు అంటారు. ఈ భక్తి వినోద ఠాకూర్ గారు కూడా ఒక మంజరి అనమాట. ఈ భౌమ బృందావనం, ఈ భౌతిక బృందావనంలో కనపడే బృందావనంలో పెద్ద పెద్ద ఆచార్యులు అందరూ కూడా ఆ గోలోక బృందావనం నుంచి వచ్చి భక్తి మన అందరికీ అందించి, భక్తి ప్రేమ కృష్ణుని యొక్క గొప్పతనం మనకి అందిస్తానికి వాళ్ళందరూ వచ్చారన్నమాట. కారణ జన్ములు అందుకంటారు. ప్రత్యేకంగా
మనమంతా మన జన్మకి కారణం మన కోరిక కర్మ. వాళ్ళ జన్మకి కారణం కేవలం నిర్హేతుకమైన కృప. ఈ మనుషుల్ని ఎలా ఉద్ధరించాలి, ఈ కలియుగంలో మనుషుల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వారికి కృష్ణ భక్తి భావన ఎలా కలుగజేయాలన్న కేవలం ఒక సంకల్ప బలం చేత భగవంతుడి అనుగ్రహంతో ఆ గోలోక బృందావనాన్ని యొక్క నిత్యవాసులు అక్కడి నుంచి వదిలి రావాల్సిన అవసరం లేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి మనకి భక్తి మార్గం అలవాటు చేసి మళ్ళీ తిరిగి వాళ్ళు స్వస్థలమైన గోలోక బృందావనానికి వెళ్ళిపోతారన్నమాట. అటువంటి మహానుభావుల్లో ఒక ఆయన భక్తి వినోద ఠాకూర్ గారు. ఉమ్, ఆయన రోజు 8కి పడుకొని 1:30కి లెగుస్తారంట తెల్లవారుజామున. 1:30కి లేచి ఆయన సాధన 3:30 గంటల సేపు నామం చేసుకొని ఆ తర్వాత బుక్స్ రాసేవారు ఆయన. బుక్స్ రాసి 9 o'clock కల్లా ఆయన హీజ్ లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్ పర్సన్. 9 o'clock 10 o'clock డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే మీరు ఊహిస్తారన్నమాట ఎంత పని ఒత్తిడి, ఎంత బాధ్యత ఉంటుంది. బ్రిటిష్ వారి కాలంలో ఆయన దాదాపు కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తి అమోఘమైన బుక్స్ రాశారు. అందులో ఒక ముఖ్యమైన బుక్ కాల్డ్ శరణాగతి, అంటే సర్వస్వ శరణాగతి ఎలా చేయాలి భగవంతుడికి. అందులో కొన్ని వందల పాటలు ఉన్నాయి. అందులో ఒక పాట తీసుకున్నాను. అగైన్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి టైం దొరకలేదు, బట్ ఇంగ్లీష్లో ఉంది, నేను పాడతాను, మీరు ట్యూన్ క్యాచ్ చేయండి. ఏమో న దుర్మతి సంసార భీతోరే పొడియాచిను ఆమి. ఈ పాట కూడా బెంగాలీలో ఉంటుంది అనమాట. ఏమో న దుర్మతి సంసార భీతోరే పొడియాచిను ఆమి. तव निज जान कोनो महाजाने पातैया दिले तुमी, पातैया दिले तुमी. तव निज जान कोनो महाजाने पातैया दिले तुमी. ఏమో న దుర్మతి సంసార భీతోరే పొడియాచిను ఆసి. दया कोरी मोरे पतिता देखिए कोहिलो आमारे गिया. दया कोरी मोरे पतिता देखिया कोहिलो आमारे गिया. ओहे दीन जाना सुन भालो खाता उल्लासिता बेहिया. ओहे दीन जाना सुन बालो खाता उल्लासिता बेहिया. तोमारे तारीते श्री कृष्ण चैतन्य नवद्वीपे अवतारा. तोमारे तारीते श्री कृष्ण चैतन्य नवद्वीपे अवतारा. तो माहेनो को तो दिन ही न जाने कोरीले न भव पार. तो महेनो को तो दिन ही नो जाने कोरीले न भव पार. ఏమో న దుర్మతి సంసార భీతోరే పొడియాచిను ఆమి. వేదేర ప్రతిజ్ఞ రఖి భారతారే రుకవర్ణ విప్రసూత. వేదేర ప్రతిజ్ఞ రఖి భారతారే రుక్మవర్ణ విప్రసూత. महाप्रभु नामे नडिया माताये. महाप्रभु नामे नडिया माताये संगे भायवदूता. संगे भायवदूता. नंदासुता जीनी चैतन्य गोसाई. नंदासुता जीनी चैतन्य गोसाई निज नाम कोरिदान. निज नाम कोरिदान. तारीलो जगत
तुमियो जाय लोहो निज परित्राण तारीलो जगता तुमियो जाय लोहो निज परित्राण हेमो न दुर्मति संसार भीतोरे పొడియాచిను ఆమి సేకాత సునియా అసియాచినాత తొమరా చరణే తాలే సేకాత సునియా హసియాచినాత తొమరా చరణే తాలే భక్తి వినోద కండియా కాండియా భక్తి వినోద కండియా కాండియా ఆపాన కాహిని భోలే ఆపాన కాహిని భోలే ఏమోన దుర్మతి సంసార భీతోరే పొడియాచిను ఆసి ఏమో నరుర్మతి సంసార భీతోరే పొడియాచిను ఆమి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏమో న దుర్మతి సంసార భీతోరే పొడియాచీను ఆమి. భగతి వినోద ఠాకూర భగవానికి జై, రాధాకి జై. ఈ పాట మీనింగ్ ఎలా ఉంటుంది అంటే అమ్మా, నా ఈ మనస్సు నన్ను ఈ సంసారంలో పాడేసింది, అంతే కదండి. మన ఈ సంసారంలో పాడేసింది ఎవరంటే మన మనస్సే కదా. కోరిక కర్మలతోటి అది కావాలి ఇది కావాలంత తాపత్రయంతో మన చేత అనేక పనులు చేయించి మన ఒక కీలుబొమ్మలాగా ఆడిచ్చి మన మనస్సు ఆ ఆడిస్తాం వలన మనకు అది కోరిక కోరుతుంది. ఆ కోరిక నెరవేరటానికి మనం కింద మీద పరిగెడతాం. ఆ కింద మీద పరిగెట్టే సమయంలో మనం కొత్త కర్మలు మన నెత్తిన అంటించుకుంటాం. ఏం జరుగుతుందండి, ఇప్పుడు బయట వాన వస్తుంది. వాన వస్తున్నప్పుడు పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకోవద్దు అంటారు. అయినా వాళ్ళకి వెళ్ళి పిల్లలకి బురదలోను వాటిలోను వానలో ఆడుకోవటం సరదా. వెళ్ళొస్తే ఏం జరుగుతుందంటే బురద అంటుకుంటుంది, బట్టలకంతా బురద అంటుకుంటుంది, అంతే కదా. అలాగే మనకి కోరిక ఏం చెప్తుందంటే ఏదో పని అది కావాలంటది. అది కావాలని చెప్పగానే ఆ తాపత్రయంతో మనం బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేస్తాం. బురద అంటించుకొని వచ్చినట్టు పిల్లలు మనం కర్మ అంటించుకొని వస్తాం. ఆ కర్మ తీర్చుకోవడానికి ఇంకో జన్మ పడుతూనే ఉంటుంది. అందుకని ఈ జన్మ అన్న సైకిల్ మనం ఆపలేకపోతుంది. అందుకని భక్తి వినోద ఠాకూర్ ఏమంటున్నారంటే ఈ ఈ స్టూపిడ్ మైండ్, ఈ ఈ మనస్సు అన్నది ఉన్నది చూసారా, నన్ను ఈ సంసార కోపంలో పాడేసింది. ఏమోన దుర్మతి సంసార భీతోరే. తర్వాత ఏమంటున్నారు తెలుసా, తవ నిజ జానే అంటే నీ నిజభక్తులైన వాళ్ళు నా లాంటి పాపాత్ముణ్ణి ఈ నరక కోపంలోంచి బయటికి పడేయగలుగుతారు. అంటే భగవద్భక్తుల యొక్క గొప్పతనం ఏంటి, ఆ స్వామి భక్తులు. సో ఏం చెప్తున్నారంటే, ఆ నిజభక్తుడు నన్ను చూసి నేనెక్కడో అధోగతిలో ఉన్నాను, సంసారంలో ఉండిపోయాను, భగవన్నామం కూడా చేయట్లేదు, నా సంసారంలో నేను తిరుగుతున్నాను అని చూసి నా మీద జాలి వేసి, ఇదిగో చెప్తున్నాను విను, ఇక నుంచన్నా హరినామం చెయ్యి అని నాకు ఒక మహానుభావుడు నాకు చెప్పాడు. శ్రీకృష్ణ చైతన్య తొమారే తారీతే. ఒక్క నిమిషం, హరే కృష్ణ. స్క్రీన్ కనబడుతున్నామా? ఒక్క నిమిషం, నాది వాయిస్ బ్రేక్ అవుతుంది. నాదా ప్రభుజీ మీదా ప్రభుజీ? అందరికీ వస్తుందంటే నాదే బ్రేక్ అయినట్టమ్మా. నాకు అదే నాది అంతా కట్ కట్ అవుతుంది, వాయిస్ వినిపించడం. నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉందమ్మా?
మీకు బాగుందండి ప్రభుజీ, ఉంది. బాగానే ఉంది ప్రభుజీ. అయితే నా- అయితే నాదే మీ సైడ్ సిగ్నల్ ఎన్ని సరిగ్గా. ఛాలెంజ్ అమ్మా. ఓకే. రైట్. సో ఆ సాంగ్ లో ఏం చెప్తున్నారు మనకి? రైట్. చైతన్య మహాప్రభు నవద్ తోమారే తారితే శ్రీకృష్ణ చైతన్య నవద్వీపే అవతార. నవద్వీపం అంటే ఆ, మన వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్లేస్ మాయాపూర్ అన్న ప్లేస్. చైతన్య మహాప్రభు అక్కడ వచ్చారు. ఎందుకు వచ్చారు చైతన్య మహాప్రభు? భగవంతుడు ఎందుకు వస్తాడు? మనల్ని ఉద్ధరిస్తానికి వస్తాడు, అంతే. ఇక సేఫ్లీ అనేకమైనటువంటి అధోగతి పాలైపోయిన అనేక జీవాల్ని ఈ సంసార సాగర్ నుంచి అవతల ఒడ్డుకు పడేశాడు ఆ భగవంతుడు. వేదాల్లో ఏదైతే చెప్పారో అట్లా ఆ మహాప్రభు, ఆ చైతన్య మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు నల్లగా ఉండే కృష్ణుడు బంగారు వన్నెలో రాధారాణి యొక్క వన్నెతోటి ఆయన వచ్చి ఆజానుబాహుగా వచ్చి ఆయనతో పాటు ఆయన తమ్ముడైన నిత్యానంద ప్రభు అంటే బలరాముడు, కృష్ణ బలరాముడు ఎలా అయితే ద్వాపరయుగంలో వచ్చారో అలా కలియుగంలో చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వాళ్ళిద్దరూ వేరే వేరే ఇళ్లలో పుట్టి మళ్ళీ ముందుకు వచ్చారన్నమాట. అలా మొత్తం వాళ్ళు వచ్చి ఏం చేశారు? నడియా అంటే ఆ వెస్ట్ బెంగాల్ ఆ దేశమంతా ఆనందంలో ముంచేశారన్నమాట. ఇన్ ద డివైన్ ఎక్స్టసీ, భక్తి పారవస్యంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ నాట్యం చేయిస్తూ ముంచేశారు హరినామ సంకీర్తనలో. శ్రీ చైతన్య హూ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్ ద సన్ ఆఫ్ నందా హ్యాస్ సేవ్డ్ ద వరల్డ్ బై ఫ్రీలీ డిస్ట్రిబ్యూషన్. ఏం చేశాడు ఆయన? వచ్చి అందరికీ హరినామం ఇవ్వటానికి ఎంత డబ్బులు తీసుకున్నారండి ఆయన? ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకున్నారు హరినామం ఇవ్వటానికి? ఏ డబ్బులు లేవు, ఒక్క పైసా తీసుకోకుండా అందరికీ హరినామం ఇచ్చి అందరినీ ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాం కోసమే ఆ భగవంతుడు వచ్చాడు. అవన్నీ వింటూ భక్తి వినోద ఠాకూర్ అంటున్నారు, నన్ను కూడా ఉద్ధరించయ్యా ఓ మహాప్రభు, ఓ వైష్ణవ ఠాకూరా, నేను కూడా పరమ పాపిని, ఈ సంసార కోపంలో ఉండిపోయాను, నన్ను కూడా ఉద్ధరించండి. భక్తి వినోద కాండియా కాండియా ఎంతో కళ్ళమ్మటి నీళ్ళు వచ్చాడు దుఃఖంతో. ఆయన దుఃఖంతో వెడుస్తూ నా జీవిత కథ కూడా కొద్దిగిని నన్ను కూడా ఉత్తమ మార్గంలో పెట్టు చైతన్య మహాప్రభు కృష్ణయ్య అని బతిమాలుతున్నాడు అన్నమాట. పరమ పావనమైన భక్తి వినోద ఠాకూర్ గారు అలా అంటుంటే ఇంకా మనలాంటి వాళ్ళు ఎంతండి. ఆయనలో భూలోక వాసి కాదు ఆయన, గోలోక ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తి. అటువంటి గొప్ప మహాశయుడు, నేను పరమ పాపిని, ఈ సంసార కూపంలో మునిగిపోయి ఉన్నాను కృష్ణ, నన్ను కాపాడు కృష్ణ అని ఏమోన దుర్మతి సంసారా భీతోరే, నా మనసు నన్ను ఇలా పాడేసి నన్ను పరిగెట్టిస్తుంది. నువ్వు అక్కడ వచ్చి కేవలం నామ సంకీర్తనంతో అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్న అందరినీ ఉద్ధరించావే, నన్ను కూడా ఉద్ధరించయ్యా, నన్ను కూడా ఉద్ధరించి నన్ను కూడా తీసుకెళ్ళాయి అని పాడుతున్నా అనమాట. శరణాగతి, ఆ పాట, ఆ పుస్తకం పేరే శరణాగతి. సో ఈ పాటలు బెంగాలీలో ఉన్నాయని మీరు అన్యదా భావించొద్దు, మనం పాడుకోవచ్చు. ఎందుకంటే అమ్మా భాష వేరైనా సరే అక్కడ భావం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి పవిత్రమైన వర్డ్స్ అనమాట. అది మన అవే వర్డ్స్ మన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని మనం పాడుకోవచ్చు, కానీ ఆ భావం వేరనమాట. ఆ ఒరిజినల్ భావంతోనే మనం పాడుకుంటే మంచిదన్నమాట అది. హరే కృష్ణ. నాకు ఇష్టమైన పాట అది, ఏమోన దుర్మతి సంసార బీతోరే పొడియా ఆచీను ఆమె. హరే కృష్ణ. కొంతవరకు ఫాలో అవ్వగలిగారా లిరిక్స్? నేను పాడుతున్న ట్యూన్ ఏమన్నా ఫాలో అవ్వగలిగారా అండి? కొద్దిగా కష్టం అనిపించిందా? 2-3 సార్లు వింటే ఎస్ 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 2-3 సార్లు వింటే కనెక్ట్ అవుతారు. ఎస్, అంత కష్టమైన ట్యూన్ కాదు. యాక్చువల్గా నాకు భజన పాటలు సరిగ్గా రావు, నేనే ఏదో అలా పాడుతూ ఉంటాను. సో మీలో ఎంతోమంది మంచి గాయకులు, మంచి గొంతు ఇచ్చిన, భగవంతుడు గొంతు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ప్లస్ ఆడవాళ్ళకి ఇంకా మగవాళ్ళకన్నా మంచి గొంతు ఇచ్చాడు భగవంతుడు, ఇంకా చక్కగా పాడగలే శక్తి భగవంతుడు ఇచ్చాడు. హరే కృష్ణ. సో మనం లాస్ట్ వీక్ 15వ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం, అంతే కదండి? హరే కృష్ణ. సో 15వ చాప్టర్లో ముఖ్యమైన అంశాలు ఎవరు నాకు గుర్తు చేయగలరా? నేను మర్చిపోయాను, మనం ఏం మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. ఏమన్నా 2-3 ముఖ్యమైన శ్లోకాలు కానీ, మనం రాసుకున్న అండర్లైన్ చేసుకున్న ముఖ్యమైన పాయింట్లు కానీ. అశ్వత్థ వృక్షం గురించి చెప్పారు ప్రభుజీ. ఎస్. అదే ఊర్ధ్వముఖంగా వాటర్లో కనిపించేది, వేర్లేమో పైకి, చెట్టు కొమ్మలేమో లోపలికి ఉంటాయి,
ఉమ్, దేవతలు ఉంటారు, పైననేమో కిందేమో మానవులు, జంతుజాలము ఇవంతా ఉంటాయి అనేసి అదే గోళాకార బృందావనం దానికి ప్రతిరూపమే ఇది అన్నట్లుగా నాకు అర్థమైంది ప్రభుజీ. ఉమ్, 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 ఉమ్. అలాగే ఈ ఇంకా ముందు శ్లోకాలలో ఆత్మ ఒక దేహం నుంచి, అదే మామూలుగా మనుషుడు ఆత్మ ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి ప్రయాణం చేస్తుంది, కానీ ఆత్మకు శాశ్వతమైనది చావు లేదు ఉమ్. అనే విషయం కూడా నేను చదివినాను ప్రభుజీ. వెరీ నైస్, వెరీ నైస్ అమ్మా. ఇంకేమన్నా అదర్ పాయింట్స్ ఎవరన్నా గుర్తు చేస్తారండి? శిరీష్ గారు చెప్తుంటే నాకు కొద్దిగా గుర్తు వస్తున్నాయి. 15వ చాప్టర్లో మనం ఏం చదువుకున్నాం? అది అది కూడా ప్రభుజీ గాలి పోతూ పోతూ ఫుల్గా పువ్వులని పరిమళాన్ని ఎట్లా చదవలేకపోయినాను వెంట తీసుకొని వెళ్తుందో, ఆ, ఆ, అలాగే జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలో ప్రవేశించేటప్పుడు ఆ, కోరిక, అదే మనస్సు, ఆరింటిని తీసుకొని వెళ్తాడు. ఇంద్రియ కరెక్ట్, కరెక్ట్. సూక్ష్మ శరీరాన్ని తీసుకొని, అంటే మనసు, బుద్ధి, అహంకారం తీసుకొని గాలి ఎలా అయితే పరిమళాన్ని తీసుకెళ్తుందో, ఆ, లేదా చెడు వాసన ఒక చోట నుంచి ఎలా ఇంత ఈజీగా తీసుకెళ్తుందో, అలా మనని తీసుకెళ్ళిపోతున్నారు. ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తున్నారు. వెరీ నైస్. ఇంకేమన్నా అదర్ అలాగే పాయింట్స్? సూర్యుడు లోకాన్నంతా వెలుగునిస్తూ ప్రకాశిస్తున్నాడు. చంద్రుని యందున్న వెలుగు, అగ్ని యందున్న తేజస్సు అంతా నాదే అని చెప్పారు ప్రభుజీ. ఎస్, ఎస్, ఎస్. అదే సూర్యచంద్రుల విధంగా కాంతి నా దగ్గర నుంచే వస్తుందని భగవంతుడు స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. ఎన్నో శ్లోకంలో చెప్పాడు, ఎవరికైనా గుర్తుందండి? అది 12వ శ్లోకం ప్రభుజీ. యదా వేదాది తేజో జగద్వాసయత్కిలం యశ్చంద్రమసి చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో. రైట్. మళ్ళీ ప్రతి హృదయంలో నేనే ఉంటున్నాను. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అన్ని నా నుంచే వస్తున్నాయి. కరెక్ట్. 15 సర్వస్య చాహం స్మృతి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ సర్వై మహమేద వేద్యో వేదాంత కృత్ వేద విదేవ చాహం. మంచి శ్లోకం గుర్తు చేశారు. రైట్. ఇంకేమన్నా ఇంపార్టెంట్ అదర్ పాయింట్స్ మనం మిస్ అయ్యామా? ఆధ్యాత్మిక గోలోక బృందావనంలో సూర్యచంద్రులకు పని లేదు అనే విషయం కూడా చర్చించుకున్నాం ప్రభు. వాళ్ళిద్దరికి శాశ్వతమైన హాలిడే ఇచ్చేశారు భగవంతుడు సూర్యచంద్రకి. సాటర్డే సండే కాదు, 365 days లైఫ్ లాంగ్ హాలిడే. ఈ భూలోక, ఈ 14 లోకాలు వెలుగు మీరు ఇచ్చుకోండి, ఆ లోకం మాత్రం నా వెలుగు నేనే చూసుకుంటా, నా ఎలక్ట్రిసిటీ బిల్లు నాదే, నా సోలార్ నాదే అని భగవంతుడు క్లియర్గా చెప్పేశాడు. రైట్. అలాగే ప్రభుజీ పురుషులు ఇద్దరే ఉన్నారు, ఒకళ్ళు క్షర పురుషుడు, ఒకళ్ళు అక్షర పురుషుడు. వెరీ గుడ్, ఎక్సలెంట్. హరే కృష్ణ, వెరీ నైస్ అమ్మా. ఇప్పుడు మనం 16వ చాప్టర్లోకి వెళ్తున్నాం. భగవంతుడి దయ వల్ల 16వ చాప్టర్లోకి అడుగు పెడుతున్నాం. 16వ చాప్టర్ కూడా చిన్న చాప్టరే, ఒక 23 శ్లోకాలు 22 శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత 17, 18 చాలా పెద్దది. మళ్ళీ ఇది ఆల్మోస్ట్ 70 శ్లోకాలు ఉన్నాయి, పెద్దది ఇది. రైట్. ఈ 16వ శ్లోకంలో ఇంట్రొడక్షన్ ఏంటంటే, అగైన్ లక్షణాల గురించి మాట్లాడుతున్నారు. భగవంతుడు చాలా చాప్టర్స్లో లక్షణాల గురించి మాట్లాడారు. మనం అప్పుడు జ్యోతి మాతాజీని ఒకసారి అడిగాం, ఆ లక్షణాలని లిస్ట్ చేసి మనం చెప్పండి అంటే, నెక్స్ట్ క్లాస్లో ఆవిడ కొన్ని లక్షణాలు మనకి చదివినిపించారు. 12వ చాప్టర్లో కూడా నాకు ఎలాంటి వారంటే ఇష్టం అని భగవంతుడు చెప్పాడు. అలా చాలా చాప్టర్స్లో నాకు ఇలా ఉండేవారంటే ఇష్టం అని క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకి 14వ చాప్టర్లో మనం త్రిగుణాల గురించి మాట్లాడుకున్నాం. ఆ త్రిగుణాలు మనిషిని ఎలా బంధిస్తున్నాయి, ఒక్కొక్క గుణంలో ఉన్నవారు ఎటువంటి నేచర్లో ఉన్నారు, మనం సత్వగుణంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మెల్లిగా భగవంతుని పాదాలు పట్టుకుంటే సత్వం నుంచి శుద్ధ సత్వగుణం కూడా వెళ్ళగలుగుతాము. ఆ దాటితేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. సత్వగుణంలో ఉన్నా కూడా ఈ భూలోకంలో, ఈ బంధంలోనే మేబీ మ్యాక్సిమం మంచిగా ఏ ఉత్తమ లోకాలకు వెళ్తాం, కానీ మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ జన్మ తీసుకోవాల్సిందే అన్నది తెలుసుకున్నాం. ఇక్కడ దైవాసుర స్వభావములు, దైవీ స్వభావం అంటే ఏంటి, ఆసురీ స్వభావం అంటే ఏంటి? ఆసురి అంటే మనకు తెలిసింది అసురులు, రాక్షస తత్వం, రాక్షస గుణాలు అంటే ఏంటి, దైవాసుర ఇవన్నీ అంటే భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట. సో దీన్ని బట్టి మనకు అసలు ఏ గుణాలు ఉన్నాయి, ఈ చాప్టర్ చదివాక
మనలో ఆసురీ భావం ఎక్కువ ఉందా, దైవ భావం ఎక్కువ ఉందా అని మనం చూసుకోవచ్చు. మన 14వ చాప్టర్ చెప్పాను కదండి, ఇది అందరి మీద అప్లై చేయడానికి కాదు, మన గురించి మనకే. ఈ 16వ చాప్టర్ కూడా మన గురించి మనకి అప్లై చేసుకోవడానికి. మనలో ఎన్ని ఆసురీ భావాలు ఉన్నాయి, ఆ ఆసురీ భావాల నుంచి దైవ భావానికి ఎలా మారుతాము, ఆసురీ భావాలు ఎలా తగ్గించుకోవాలి. మనం అద్దం ముందు చూసుకున్నప్పుడు మన శరీరం యొక్క అందం కాదు, చీర బొట్టు కట్టు ఏం లేదు సార్. మన హృదయంలో ఉన్న హృదయ దౌర్బల్యాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అని మనం మాట్లాడుకున్నాం. హరే కృష్ణ. రైట్, శిరీష మాతేజీ స్టార్ట్ చేస్తారమ్మా. 1 2 3. ప్రభుజీ. శ్రీ భగవానువాచ అభయం సత్వసంశుద్ధిర్జ్ఞానయోగం వ్యవస్థితిః దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మాధవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. వెరీ నైస్. శ్రీ భగవానువాచ, భగవంతుడు పలికాడు, శ్రీకృష్ణ భగవానుడు పలికాడు. ఏమంటున్నాడు ఆయన? ఓ భరతవంశీయుడా. భరతవంశీయుడా ఎవడిక్కడ భరతవంశీయుడా అంటే? అర్జునుడు. అర్జునుడు. మనం రకరకాల పేర్లు చూసాం మన అర్జునుడికి. గుడాకేశ, పార్థ, భరతవంశీయుడా. తర్వాత కుంతి పుత్రుడు అంటానికి ఒక పేరు, కుంతీదేవి. గుర్తుందమ్మా పేరు? కౌంతేయ అంటారు. కౌంతేయ ఒకటి, ఇంకొక పేరు కూడా ఉన్నది, ఆ కుంతి పేరు. అలా రకరకాల పేర్లతోటి అర్జునుడిని పిలుస్తున్నాడు అనమాట. ఓ భరతవంశీయుడా. ప్రతి పేరు ఎందుకు వాడాడు అన్నది ఆచార్యులు చెప్తున్నారు. ఏ సిట్యువేషన్లో ఏ పేరు ఎందుకు వాడారు. ఇక్కడ భరతవంశీయుడా అని ఎందుకు వాడారు? భరతవంశంలో గొప్ప గొప్ప రాజులు ఉన్నారు కాబట్టి భరతవంశీయుడా అంటే ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడు గొప్ప గొప్ప గుణాల గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ప్రతి సిచ్యువేషన్ తగ్గట్టుగా భగవంతుడు ఆ పేరు ఉపయోగించాడు అనమాట. నిర్భయత్వము, స్వీయ స్థితి పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, తప్పులు పట్టటానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవ వాంఛ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలు దైవీ స్వభావం కలిగిన ధర్మపరాయణులైన భక్తులకు చెంది ఉంటాయి. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు అనమాట, ఒక లిస్ట్ ఆఫ్ గుణాలు చదివాడు ఆయన. ఆ లిస్ట్ ఆఫ్ గుణాలు చదివి ఇవన్నీ ధర్మపరాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి. ధర్మపరాయణులు అంటే అర్థం ఏంటంటే భగవద్భక్తులు. ధర్మాన్ని ఆచరించి నిలబెట్టే వాళ్ళు ఎవరు, ధర్మ ప్రకారమే నడవాలని ఆలోచించే వాళ్ళు ఎవరు, ఎవరైతే భక్తి మీద ఉంటారో వాళ్ళే ధర్మం ప్రకారం వెళ్ళాలి, అధర్మం చేయకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అన్న ఆలోచనతో వెళుతూ ఉంటారు. సో కృష్ణుడు అనేకమైనటువంటి మంచి లక్షణాలు చెప్పాడు. ఇందులో మీకు అర్థం కాని వర్డ్ ఏమైనా ఉన్నదా? నిర్భయత్వము, క్లియర్ అంటే భయం లేకుండా, ఎట్టి పరిస్థితుల్లో భయం లేకుండా. స్వీయ స్థితి పవిత్రీకరణ, స్వీయ స్థితి పవిత్రీకరణ అంటే మన్ని మనం ప్రతిరోజు కరెక్ట్ చేసుకోవటం. మనం ప్రతిరోజు అంటే ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు మన జనరల్ మన నేచర్ ఏంటంటే అండి, ప్రపంచం మొత్తాన్ని కరెక్ట్ చేస్తానికి ట్రై చేస్తాం, కానీ మనలో తప్పులు ఉన్నాయని ఒప్పుకొని మనం కరెక్ట్ చేసుకోం. మనకి భగవద్గీత ఏం చెప్తుందంటే ఫస్ట్ లోపల చూసుకోమంటుంది. నీలో ఏం తప్పులు ఉన్నాయో చూసుకో. ఆ తప్పులు ఏదో ఇవాళ ఒక్కరోజు చేస్తే అయిపోయిందా? కాదు, లైఫ్ లాంగ్ నీ మనసులో ఉన్న లోభం ఏంటి అన్ని చూసుకొని కరెక్ట్ చేసుకోవటం. ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, ఇదిగో నీ భగవద్గీత చదవటం కూడా ఆధ్యాత్మిక జ్ఞాన సాధన సంపాదిస్తావు. దాన గుణం, ఆత్మ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, యజ్ఞాచరణం, యజ్ఞాచరణం ఆచరించటం. మనం అందరూ ఏం యజ్ఞం చేస్తున్నామండి? జప యజ్ఞం చేస్తున్నాం. వేదాధ్యయనం, వేదాలు చదువుకుంటున్నాం. సో వేదాలు చదువుతున్నాం అంటే అర్థం ఏంటండి? ఈ భగవద్గీత వేదాంత సారము,
భగవద్గీత చదువుతున్నాం అంటే వేదాలు చదువుతున్నట్టు మనం. తపస్సు అంటే మనం నిగ్రహంతో ఉండి తపస్సు చేయటం. ఒక్క నిమిషం. హలో. రైట్. దానము, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం, తపస్సు. తపస్సు అంటే ఏంటంటే, తపస్సు అంటే అడవుల్లోకి వెళ్ళి కొండల మీదకి వెళ్ళి తపస్సు చేయటం అంటే తపస్సు కాదండి. మన శరీరాన్ని వంచి మనస్సుని నిగ్రహించి మనం చేయలేము అనుకున్న వాటిని కూడా పట్టుపట్టి చేయటం కూడా తపస్సే. ఏకాదశి ఉపవాసం ఒక తపస్సు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటామండి. మన ఇంటికి ఎవరో వచ్చి 1 కిలో స్వీట్ ప్యాకెట్ అక్కడ పెడతారు. అది తినకుండా ఆపగలగటమే తపస్సు. సో ఇలా. సో తపస్సు అన్నది అంటే ఏంటంటే మనం నిగ్రహించుకొని చేయటం కూడా తపస్సు. మన మనసు నిగ్రహించుకోవడం కూడా తపస్సు. తెల్లవారుజాము లెగలేము చలికాలంలో, అయినా లేచి నామం జపం చేసాం అనుకోండి, అది కూడా తపస్సు కిందే వస్తుంది. రైట్. సరళత్వం అంటే సింపుల్గా ఉంటాం. మనస్సు, ఆచరణ సింపుల్గా ఉంటాం. చాలా మందిలో ఏంటంటే డూప్లిసిటీ ఉంటుంది. పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటారు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే భక్తులకి బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటుంది అనమాట. మొత్తం తేట తెల్లంగానే ఉంటుంది అనమాట. అహింస, ఎవరిని కష్టపెట్టకుండా ఉంటా. అహింస అంటే నాన్ వెజ్ అనే కాదు. నాన్ వెజ్ తినపోవటం అనేది ముఖ్యమైన అహింస, కానీ వేరే రకంగా కూడా బాధ పెట్టకుండా ఉంటాం. సత్యసంధత, ధర్మానికి కట్టుబడి ఉండటం. క్రోధరాహిత్యము అంటే కోపాన్ని వదులుకోవటం కూడా కాదు. కోపం మీద కోపం రావాలి, కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. మళ్ళీ అవసరమైనప్పుడు కోపం వాడాలి. ధర్మం కోసం, భగవంతుని కోసం అవసరమైతే కోపం తెచ్చుకోవచ్చు. ధర్మం కోసం అవసరమైతే కత్తి పట్టుకున్నా తప్పలేదు. నీ కోసం కత్తి పట్టుకోవద్దు. భగవంతుని కోసం కత్తి పట్టుకున్న అహింస కాదు అది. ఇప్పుడు అర్జునుడు చేసింది అహింస అవుతుందా? అర్జునుడు చేసిన అహింస అయితే మనం ఈ మొత్తం 700 శ్లోకాలు భగవద్గీత చదవక్కర్లేదు. అర్జునుడు చేసింది హింస, అహింస. 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 అదే, సారీ, హింస కాదు. సారీ, నేను ఇందాక తప్పు చెప్పాను. అహింస కాదు. రైట్. తప్పులు పట్టడానికి విముఖత, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనలో చాలామంది మంచిగా ఉంటాం, అది ఒక నేచరు. ఎదుటి వారిలో తప్పులు ఎతికే గుణం మాత్రం మంచిగా ఉన్నా పక్కనోళ్ళ వారిలో తప్పులు ఎతికే గుణం ఉంటుంది మనలో చాలామందికి. ఎదుటి వారిలో తప్పులు ఎతకకుండా ఉండగలగటం కూడా ఒక కష్టమైన విషయం. జడ్జింగ్ అంటారు. చూడంగానే మనం ఎదుటి వారిని ఒక రకంగా అనుకోవటం, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకోవటం, వాళ్ళు ఏ సందర్భంలో అలా బిహేవ్ చేశారో అన్న వాడి మీద లేకుండా ఏదో ఒక మాట అంటాం, అవన్నీ కూడా తప్పులు పడతాం అనమాట. తప్పులు పట్టచ్చు. ఎవరిలో పట్టాలి? మనలో తప్పులు పట్టాలి. తప్పులు పట్టే గుణం ఉండాలి మనకి. ఎక్కడ ఉండాలి? మనలో ఉన్న తప్పులు పట్టుకునే గుణం ఉండాలి. పక్కన వాళ్ళలో తప్పులు పట్టే గుణం వదులుకోవాలి. మనలో తప్పులు పట్టే గుణం ఆచరించుకోవాలి. అది పట్టుకొని మనలో ఏం తప్పులు ఉన్నాయో చూసుకోవటం, రోజు ఒకసారి చూసుకొని లోపలికి తొంగి చూసుకొని ఏం తప్పులు ఉన్నాయో చూసుకొని దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో ఆలోచించే మనస్తత్వం మనం డెవలప్ చేసుకుందాం. సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యం. లోభం అనవసరం. మనకి లోభం చాలా మనని సంసారంలోకి ఇంకా లాగుతూ ఉంటుంది. నేను నా వాళ్ళు, నా ప్రాపర్టీ, నా ధనము, నా 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 అన్న లోపం. మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయం ముఖ్యంగా భక్తిలో చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు నేను నామం చేస్తాను, స్వామికి ఇది చేస్తాను, అలా చెయ్యాలి, ఇలా ఉన్నది అన్నది, ఇవన్నీ నిశ్చయము. తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్వము. అసూయ అన్నది లేకుండా ప్రయత్నం చేయాలి. గౌరవ వాంఛ లేకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి మన ఎవరన్నా పొగిడితే బాగుండు అనిపిస్తుంది. గౌరవ వాంఛ లేకపోవటం అంటే ఏంటంటే నన్ను అందరూ పొగడాలి అన్న ఆలోచనే లేకపోవటం. అమానీనమానదేన కీర్తనీయ సదాహరి ఏమన్నాడంటే, శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు ఏమన్నారంటే తెలుసా? అందరికీ గౌరవం ఇవ్వు, నీకు గౌరవం ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా ఉండి
ప్రతినిత్యము హరినామం చేస్తుంటే భగవత్ ప్రాప్తి తొందరగా అవుతుంది అన్నారు. మెట్టు బాగా పైకి పెంచేశాడు భగవంతుడు. ఏమన్నాడండి ఆయన? అందరికీ గౌరవం ఇవ్వు, నీకు మాత్రం గౌరవం ఇవ్వాలని, ఎవరి దగ్గర గౌరవం ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది చాలా కష్టం. మనం ఏమంటామండి, ఓకే అందరికీ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? ఈగో బాగా ఉంటే ఎవరిని గౌరవించం. బాగా ఈగో ఉన్నవాళ్ళు ఏం చేస్తారండి, ఎదుటోళ్ళలో ఉన్న వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోలేరు. ఫస్ట్ స్టెప్ ఎదుటివారిలో ఉన్న గొప్పతనాన్ని ఒప్పుకొని వాళ్ళని మెచ్చుకోవటం. ఆ ఈగో తగ్గించుకొని అవతల వారిని గొప్పతనాన్ని ఒప్పుకోవటం కొంచెం చాలా మందికి కష్టం. పోనీ అక్కడి వరకు వచ్చామనుకోండి, భగవంతుడు ఇంకో స్టెప్ పెడుతున్నాడు. ఎదుటివారిని గౌరవించడమే కాదు, నిన్ను గౌరవించాలని నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. అదేంటండి, నేను అక్కడికి వెళ్ళాను, నాకు సన్మానం చేయలేదు, నన్ను గౌరవించలేదు, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నన్ను అలా పలకరించాలి, నన్ను ఇంత గౌరవించాలి, నన్ను అంత పట్టించుకోలేదు, ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటాం చాలాసార్లు, అది జరగలేదు, ఇది జరగలేదని. సో గౌరవించాలి అన్న భావన కూడా తగ్గించుకోవాలన్నమాట. ఏం జరిగిందండి? దక్షుడు ఏం చేశాడండి శివుణ్ణి? ఎంత అవమానించాడు దక్షుడు శివుణ్ణి. మీరు దక్షయజ్ఞం తెలుసు కదా, భాగవతంలో చదువుంటారు, సినిమా చూసుంటారు, వేరే చోట చదువుంటారు. ఎంత అవమానించారు శివుడిని. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివుడు. శివుడికి ఎంతసేపు అండి దక్షుణ్ణి? ఒక్క సెకండ్ చాలు, తిరిగి శపిస్తాం కానీ, తిరిగి ఏం చేయటం కానీ, ఆ సంవాదం అంతా భాగవతంలో చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఎవరిని ఎలా శాపించారు, ఏం జరిగింది, ఆ కాన్వర్సేషన్ అంతా డీటెయిల్డ్గా ఉంటుంది. సో శివుడు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రైట్. ఈ దివ్య గుణాలు దైవీ స్వభావం కలిగిన ధర్మపరాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి. సో ఇందులో మనలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి అన్ని మనని మనం పరీక్షించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు రావటానికి అంతర్మతనం చెంది మనం ముందుకెళ్ళాలి. హరే కృష్ణ. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు దాదాపు 5 పేజీల పర్పర్ట్ ఇచ్చారు. నేను డీటెయిల్గా చదవట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చదవండి క్లాస్ అయ్యాక, ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క లక్షణం గురించి ఆయన చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. రైట్. నెక్స్ట్ 4వ శ్లోకం ఎవరు చదువుతారు? రమాదేవి గారు చదవండి అమ్మా. ఓం దంభో దర్పోభిమానచ్చ క్రోధం పౌరుషమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఆసురీం. ఓ పార్థ, గర్వము, పొగరు, అహంభావము, కోపము, పురుషత్వము, అజ్ఞానము అనే ఈ గుణములన్నీ అసుర స్వభావం కలవారికి చెందినవి. సో ఈ లక్షణాలు మనలో ఉంటే మనం ఎక్కడ ఉన్నట్టండి? అసుర స్వభావమే. అసుర స్వభావమే. మా ఇంటి పేరు దేవత. మా అమ్మగారు కోపం వచ్చినప్పుడు అనేవారు, ఆవిడ ఇంటి పేరు దేవత కాదు కదా, ఆవిడ కోపం వచ్చినప్పుడు అనేవారు, ఇంట్లో అందరూ దేవతలు, మనుషులందరూ రాక్షసులు అని తిట్టేవారు అనమాట ఆవిడ కోపం వచ్చినప్పుడు. సో అట్లా అనమాట. ఆవిడ కోపం వస్తే అలా అనేవారు చిన్నప్పుడు. సో ఈ లక్షణాలు గర్వము, పొగరు, అహంభావము, కోపము, పురుషత్వము, అజ్ఞానం అనే గుణములన్నీ అసుర స్వభావం కలిగిన ఉన్నాయి. సో ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి? ఒక అర్థం, స్పిరిచువల్ మిర్రర్, ఆధ్యాత్మిక దర్పణం. ఆ దర్పణంతో మనలో మనం చూసుకొని ఇందులో మనకి ఎన్ని లక్షణాలు ఉన్నాయని చూసుకొని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పురుషత్వము అంటే ఏంటంటే అండి, పురుషత్వం అంటే మీనింగ్ ఏంటంటే పరుషత్వం కదా ప్రభుజీ. సారీ, పరుషత్వం ఉంది కదా, సారీ నేను మిస్టేక్ చదివి, పరుషత్వం. ఓకే, నేను పురుషత్వం చదివి దాన్ని అథారిటీ చలాయించడం అన్నట్టుగా వచ్చిందన్నమాట. సారీ, పరుషత్వమే, పరుషంగా మాట్లాడతామే. రైట్. సో వారు ఎలా ఉంటారంటే, వారు ఎలా చేయాలో ఏది చేయకూడదో వారికి తెలియదు. తమ కోరికను బట్టి ప్రతిదీ వారు విపరీతంగా చేస్తారు. ఏ అధికారాన్ని గుర్తించరు. ఈ అసుర స్వభావంలో వారు తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే స్వీకరించి ఉండి పెరిగే కొద్దీ ఈ అశుభ లక్షణాలను ప్రకటిస్తారు. ఈ లక్షణాలన్నీ కొంతమంది పుట్టుకతోనే వస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చిన్నప్పటి నుంచే కొన్ని లక్షణాలతో ఉన్నవాళ్ళు ఉంటుంటారు. ఎందుకు వస్తున్నాయండి? అనేక జన్మల ఎక్కాల వాసనల ద్వారా మనం లక్షణాలతోటి పుడుతూ ఉంటాం. మనం చూస్తుంటాం, ఒక మనిషి మృదువుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు చిన్నప్పటి నుంచి, ఒక మంది చిన్నప్పటి నుంచి కటువుగా మాట్లాడుతున్నట్టే ఉంటారు. ఇవన్నీ ఆ లక్షణాలు అనేది అనేక జన్మల నుంచి వస్తున్నాయి. యాక్చువల్గా మనం దివ్య గుణాల గురించి ఎక్కువ మాట్లాడాలి, ఆసురీ గుణాల గురించి మాట్లాడుకోకలేదు, ఎందుకంటే మనకు బాగా తెలుసు అవి. రైట్. నెక్స్ట్ 5వ శ్లోకం. నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? హేమలత గారు చదవండి. అక్క మాధవి చదువుతా, ఎవరన్నా చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దైవీ సంపద్ విమోక్షాయ నిబన్నాయ శ్రీమత మాసిక సంపదం దైవీ సుఖి జాతో మే పాండవ. పాండవ. దైవీ గుణాలు ముక్తికి కారణమవుతాయి, కాగా అసుర లక్షణాలు బంధమునకు కలుగజేస్తాయి. ఓ పాండుతనయ్య, నీవు దైవీ గుణాలతోనే జన్మించావు కనుక విచారించకు. ఏం చేస్తున్నాయండి? దైవీ గుణాలు ఏం చేస్తాయి? మన ముందుకు తీసుకెళ్తాయి, మోక్షానికి కారణం అవుతుంటాయి. ఈ అసుర లక్షణాలు ఏం చేస్తున్నాయి? బంధాన్ని కల్పిస్తున్నాయి. బంధాన్ని కల్పిస్తున్నాయి అంటే అర్థం ఏంటండి? మళ్ళీ జన్మ తీసుకోవడానికి కారణం ఆ సైకిల్లో తిరుగుతూనే ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం. నెక్స్ట్ ఎవరు చదువుతారమ్మా? సుశీల్ గారు చదువుతారా? చదువుతాను ప్రభుజీ. 4వ ప్రభుజీ. 6 అమ్మా. ఓకే సారీ. దౌపూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవీ విస్తరసో ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ పృథా కుమార, ఇందాక మనం మాట్లాడుకుని ఇంకో పేరు గుర్తురాలేదన్నాను కదా, పృథ కుమార. ఎందుకంటే ఆ కుంతీదేవి ఇంకొక పేరు ఏంటంటే పృథ కుమార. ఈ లోకంలో 2 రకాల జీవులు ఉంటారు. ఒకరు దైవీ గుణము కలవారిగా పిలువబడతారు, ఇంకొకరు ఆసుర స్వభావులు. దైవీ గుణాలను గురించి నేను విస్తారముగా ఇదివరకే నీకు వివరించాను. ఇంకా ఇప్పుడు ఆసుర గుణాల గురించి నా నుండి విను. ఆసుర గుణాలు నా గురించి చెప్తున్నాడు కృష్ణుడు భగవానుడు. నెక్స్ట్ శ్లోకం ఎవరు? చదువుతాను ప్రభుజీ. చదవండి. ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఆసుర స్వభావాలకు ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. శుచిత్వము గాని, సదాచారము గాని, సత్యము గాని వారిలో కనపడదు. ఏ మంచి లక్షణాలు వారిలో కనపడవు అనమాట. రైట్. నెక్స్ట్ 8వ శ్లోకం. చదవక్క మాధవక్క, చదవక్క. అసత్యమప్రతిష్ఠంతే జగదాహోరనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఆధారము లేకుండా, నియంత్రించే భగవంతుడు లేకుండా ఈ జగత్తు అసత్యమైనట్టుదని వారు అంటారు. మైదున కోరిక వలనే ఇది తయారైందని, కామము తప్ప దీనికి వేరే కారణమే లేదని వారు పలుకుతారు. ఇక మనం చాలాసార్లు మాట్లాడుకున్నామండి, లోకంలో రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ సృష్టి ఎలా జరిగింది, మనం అందరూ ఈ లోకంలో ఎందుకున్నాము, ఈ ప్రకృతి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అనటానికి రకరకాల ఆర్గ్యుమెంట్స్ తోటి వస్తూ ఉంటారు అన్నమాట. సో కొంతమంది ఏమంటారంటే అసలు ఈ జగత్తుకంతా కారణమైన వాళ్ళు ఎవరు లేరు. ఈ జగత్తు దానంతటదే ఫామ్ అయింది. ఈ ప్రకృతి అలాగే ఉంటుంది. ప్రపంచంలో ఏ వస్తువు అన్నా క్రియేటర్ లేకుండా ఉన్నదండి? మనం తయారు చేసిన ప్రతి వస్తువు మన ఇంట్లో మనం చేస్తుంది మీరే క్రియేటర్. మీ ఇంట్లో ఒక బొమ్మ చేశారు, ఒక వస్తువు చేశారు, మీరే క్రియేటర్. మీ ఇంట్లో మీరు ఏమీ చేయకుండా దానంతటది ఏదైనా వస్తుందా? రేపు పొద్దున్న లేచేసరికి మీ హాల్లో టేబుల్ మీద ఒక బొమ్మ రెడీగా తయారై ఉంటుందండి? కుదురుతుంది? కిచెన్లో ఒక కూర కానీ ఒక పప్పు కానీ ఏదైనా రెడీ అయిపోయి దానంతటదే వస్తుందండి? కామన్ సెన్స్. ఎందుకు లోకంలో ఇటువంటి ఛాందస్వాదులు ఉన్నారో, కారణం లేకుండా అన్నీ వాటంతటవే సృష్టించబడతాయని ఎందుకంటారో అర్థం కాదు. మన ఇంట్లో చిన్న చిన్న విషయాలే మన చెయ్యి లేకుండా అవి ఎలా అయితే రెడీ అవ్వవో, ఎవరో వ్యక్తి, పోనీ ఆ భగవంతుడి పేరు కృష్ణుడు అని మీరు ఒప్పుకోకపోవచ్చు, ఇంకోటి ఏదో అనుకోండొచ్చు, బట్ కానీ ఎవరో వెనకాల ఉన్నారని కూడా ఎందుకు ఆలోచించారో చాలామంది. ఈ జగత్తు అసత్యమైనట్టుదని వారు అంటారు. జగత్ మిథ్య ఏంటంటే వింటుంటారా మీరు? భగవత్ సత్యం జగత్ మిథ్య. సో వైష్ణవం ఏమంటుందంటే ఈ జగత్తు మిథ్య అనదు, ఈ జగత్తు ఉన్నదే, కాకపోతే ఈ జగత్తు తాత్కాలికం అంటది అనమాట వైష్ణవత్వం అనమాట. ఈ జగత్తు ఉన్నది, మనకు కనబడుతున్నది మిథ్య అని ఎలా చెప్పగలమండి? మన కళ్ళము కనబడుతున్న ఈ జగత్తంతా, ఈ సంసారము, మనం చూసే అంతా మిథ్య అని అనలేం కదా. అంతా ఇది నిజమే, కాకపోతే తాత్కాలికం. తాత్కాలికం అంటే ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. లయం అయిపోయినప్పుడు ఈ జగత్తు వెళ్ళిపోతుంది, పర్మనెంట్గా ఉండదు. కాబట్టి తాత్కాలికం. తాత్కాలికమైన జగత్తు కోసం తప్పించొద్దు అని చెప్తున్నారు. ఏమంటారు? మైదున కోరిక వల్లనే ఇది తయారైందని, కామము తప్ప దీనికి వేరే కారణం లేదని వారు పలుకుతారు. కేవలం స్త్రీ పురుషుల సంగమం ద్వారా వచ్చే ఆనందం, దాని ద్వారా నుంచే మొత్తం అంతా ఈ సృష్టి అంతా జరపబడింది. అంటే ఒక మేలు ఫీమేల్ ఉండటం వల్లనే ఈ సృష్టి అంతా కంటిన్యూ అయింది అంటారు. ఆ ఫస్ట్ మేల్ ఆ ఫస్ట్ ఫీమేల్ని సృష్టించింది ఎవరు?
ఆ క్వశ్చన్, ఆ కామన్ సెన్స్ అందరూ మిస్ అవుతారు. భాష్యము: జగత్తు ఇంద్రజాలమని ఆసుర స్వభావం నిర్ణయిస్తారు. దీనికి కార్యకారణాలు లేవు, నియామకుడు లేడు, ఉద్దేశము లేదు, అంతా అసత్యము. ఇట్లా అకస్మాత్తుగా జరిగిన చర్య ప్రతిచర్యల వలనే ఈ జగత్తు ఉత్పన్నమైనదని వారు పలుకుతారు. అంటే మీలో కొంతమంది పెద్దవారు ఉన్నారు, సైన్స్ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీ అని ఎప్పుడన్నా విని ఉంటారు మీరు. బిగ్ బ్యాంగ్ థియరీ అని కొన్నాళ్ళ క్రితం వచ్చిందనమాట. అది స్విట్జర్లాండ్లో సర్న్ అన్న ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు కండక్ట్ చేశారనమాట. ఈ సృష్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, గాడ్ పార్టికల్ అని ఒకటి కనిపెడటానికి, దానంతట అదే తయారైంది అన్నట్టు వాళ్ళు ప్రూవ్ చేయడానికి ఎన్నో లక్షల డాలర్లు ఖర్చు పెట్టి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. భగవద్గీత 150 రూపాయల పుస్తకం తీసుకుంటే ఈ సృష్టి ఎలా స్టార్ట్ అయిందని తెలిసిపోయేది. దాని గురించి అన్ని లక్షల కోట్ల డాలర్లు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రైట్. తర్వాత ఇట్లా చాలా వాదనలు ఉన్నాయండి. నెక్స్ట్ నైన్త్ శ్లోకం నేను చదువుతా ప్రభు. చదవండి అమ్మా. పతితాత్ములు, బుద్ధిహీనులు అయినటువంటి అసుర స్వభావాలు అటువంటి నిర్ణయాలనే అనుసరిస్తూ ప్రపంచనాశనానికి ఉద్దేశించబడినట్టు కీడును కలిగించేవి దారుణమైన పనులలో నెలకొంటారు. మనం చూస్తూనే ఉన్నామండి, వాళ్ళ 2 దేశాలకు మధ్యలో యుద్ధం జరగటం, ఈ టెర్రరిస్టులు, ఈ జరుగుతున్నవి ఇవన్నీ ఏంటి? ఆసురీ స్వభావం. జస్ట్ ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంతమంది వార్తలు ఫాలో అవుతారు తెలుసు, సిరియాలో ఒక 20 సంవత్సరాల నుంచి గొడవలు నడుస్తున్నాయి దాదాపు. ఫైనల్గా మొన్న రాజు ఆ దేశం వదిలేసి వెళ్ళిపోయాడు లాస్ట్ 2 వారాల క్రితం. ఆ దేశం 15 సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్నారు. కేవలం ఆయన నిరంకుశత్వం కొద్దీ ఆయనని ఎదురు మాట్లాడినందరిని తీసుకెళ్లి కొన్ని లక్ష మందిని జైల్లో పెట్టాడంట. గత 15 ఏళ్ళలో ఎదురు మాట్లాడినందరిని తీసుకొని జైల్లో పెడతామే. సో భయంకరమైన కష్టాలు పెట్టాడు. ఫైనల్గా ఆయన మొన్న దేశం వదిలి వెళ్ళిపోయాడు. 15 ఏళ్ళ యొక్క ఆయన నిరంకుశత్వానికి తిరుగుబాటు ద్వారా జరిగింది. సో ఇన్ని సంవత్సరాలు ఎంతమందిని ఎంత బాధ పెట్టాడండి ఆయన. కేవలం నేను రాజుగా ఉండాలి, నాకెవరు ఎదురు చెప్పకూడదు అన్న ఒక్క మాటకి ఎన్ని లక్షల మందిని కష్టపడినట్టు, ఎంతమంది చనిపోయారు, ఆ దేశం నాశనం అయిపోయింది. ఆ 10-15 ఏళ్లలో వాళ్ళు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. అంత జరిగింది కేవలం ఒక వ్యక్తి యొక్క స్వార్థపూరితం కోసం అంత జరిగిందండి. ఆసురీ స్వభావం. ఎందుకంటే చివరకు వారు అందరికీ వినాశనాన్ని కలిగించే ఏదో ఒకటి కనిపెడతారు, లేదో తయారు చేస్తారు. పరోక్షంగా ఈ శ్లోకము నేడు ప్రపంచమంతా గర్వించే అణ్వాయుధాల తయారీ గురించే ముందుగానే చెప్పబడింది. యుద్ధం ఏ క్షణమైనా జరగవచ్చును, అప్పుడు ఈ అణ్వాయుధాలు విధ్వంసాన్ని కలిగిస్తాయి. అటువంటి విషయాలు కేవలం ప్రపంచ వినాశానికే తయారు చేయబడతాయి. అదే ఇక్కడ సూచించబడింది. భగవద్భావన లేకపోవడం వల్లనే అటువంటి ఆయుధాలు మానవ సమాజంలో తయారు చేయబడ్డాయి. అవి ప్రపంచ శాంతి పురోగతులకే ఉద్దేశించబడలేదు. ఏ భక్తుడు అణు ఆయుధాలను తయారు చేయరండి. ఎందుకంటే పరోపకారం అన్న ఆలోచనతో ఉన్నప్పుడు, తోటి జీవిని అహింసా భావంతో ఉన్నప్పుడు ఇటువంటి అణ్వాయుధాలు ఎవరు కనిపెట్టరు. కనిపెడుతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ మనస్సు ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది అనమాట. అది నెక్స్ట్ 10th శ్లోకం చదవండి జ్యోతిమాతజీ. కామమాశ్రిత్య దష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. ఓకే. తనివి తీరనట్టి కామమును ఆశ్రయించి దంభాభిమానాల అహంభావంతో లగ్నమై ఈ విధంగా మోహితులై ఆసుర స్వభావాలు అశాశ్వతమైన దానికై ఆకర్షితులై సర్వదా అపవిత్ర కల్మననే చేపడతారు. దీని గురించి యాక్చువల్గా మనం అసుర గుణాల గురించి మాట్లాడుకోగల, దైవ గుణాల గురించే మనం, ఎందుకంటే దైవ గుణాలే కష్టం, వాటి గురించే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అసుర గుణాలు మనం ప్రతినిత్యం చూస్తూనే ఉంటాం. తనివి తీరినటువంటి కామం, అంటే కామం అంటే ఇక్కడ శారీరకమైనది అవ్వచ్చు, కోరిక అవ్వచ్చు, ఏదన్నా సరే తనివి తీరినట్టు ఎంత ఇచ్చినా ఇంకా కావాలన్నటువంటి దంభాభిమానాల అహంభావంతో లగ్నమై మోహితులై ఆసురి స్వభావాలు అశాశ్వత దానికే ఆకర్షితులై సర్వదా అపవిత్ర కర్మలచ్చినే చేపబడతారు. ఎందుకంటే వాళ్ళకి పునర్జన్మ నమ్మరు, కర్మ సిద్ధాంతం నమ్మరు, భగవంతుని యొక్క ఉనికి నమ్మరు, భగవంతుని యొక్క గొప్పతనం నమ్మరు. అప్పుడు ఏం చేస్తుంటాం? మనకి నచ్చినవే చేసుకుంటూ ఉంటాం. అవన్నీ లేవు అన్నప్పుడు, ధర్మ మార్గంలో నిలబడాలి అన్న ఆలోచన లేనప్పుడు వారికి ఏదైతే అశాశ్వతమైనో దాని గురించే తప్పించి
ఆఖరికి వాళ్ళన్నా శాశ్వతంగా ఉంటున్నారండి? ఎవరన్నా శాశ్వతంగా ఉంటున్నారా? ఉండరు. ఎవరన్నా సరే వెళ్ళిపోవాల్సిందే. అంత అశాశ్వతమైన దాని గురించి తప్పించిన వాళ్ళు కూడా దాంట్లోనే ఆ కాలగర్భంలో కరిగిపోవాల్సిందే. నెక్స్ట్ నేను చదువుతాను 11th 12th చదువక్క. చింతామరిమేయాం చ ప్రళయాంత ఉపాశ్రితాః కామోపభోగపరమా ఏతావద్ది నిశ్చితాః. రైట్. ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే మానవుల ప్రధాన అవసరమని వారు నమ్ముతారు. ఎవరండి ఇది? వారు అంటే ఇక్కడ ఎవరు? ఆసురి స్వభావం ఉన్నవాళ్ళు. ఇంద్రియాలు లేకపోతే నేను అని చదువుకోవచ్చు మీరు అన్యదా భావించకపోతే. ఇంద్రియ తృప్తిపరచుకోవటమే మానవుల ప్రధాన లక్షణము. ఏమంటారండి అది? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి, ఎన్నాళ్ళు ఉంటాను నాకు తెలియదండి, ఈ లోపే మొత్తం ఎంజాయ్ చేసేసేయాలండి, లైఫ్ అంతా ఎంజాయ్ చేసేసేయాలి, మళ్ళీ ఏంటో నాకు తెలియదు, వృద్ధాప్యంలో ఎలా ఉంటుంది, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, అన్ని అనుభవించేసేయాలి, అన్ని దేశాలు తిరిగేసేయాలి, అన్ని తినేసేయాలి, అన్ని చూసేసేయాలి, ఎంత మ్యాక్సిమం వీలుంటే అంత చేసేయాలి అన్న తపన ఉంటుంటుంది. ఈ విధంగా జీవితం చివరి వరకు వారి చింత అపరిమితంగా ఉంటుంది. వేలాది ఆశాపాశాలచే కట్టుబడి కామక్రోధాలలో లగ్నము చెంది వారి ఇంద్రియ భోగానికై అన్యాయంగా ధనము సంపాదిస్తుంటారు. మనం చూస్తున్నాం కదా, మన చుట్టుపక్కల ఉన్న పొలిటీషియన్స్ ఇటువంటి వాళ్ళందరూ చేసేది ఏంటంటే ఇది. ఎందుకంటే వాళ్ళకి జన్మ అంటే మళ్ళీ ఇంకోటి ఉందా, కర్మ ఏంటి, మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, మనం ఇప్పుడు అన్యాయంగా ధనం సంపాదించింది మళ్ళీ దానికి ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి వస్తుంది ఆ భగవంతుడికి, ఈ కర్మంతా మళ్ళీ డబుల్ త్రిబుల్ నేను అనుభవించాల్సి వస్తుందన్న ఆలోచన లేదు. అందుకని ఆసిరి స్వభావం అంటారు అన్నమాట. నెక్స్ట్ 13 to 15. ఎవరు చదువుతున్నారమ్మా? పైకి చదవండి. అను చదువుతావా? లేదండి. ఓకే సరే, సుశీల మాట్లాడండి. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇదమాసీదమపి మే భవిష్యంతి పునఃతరం అసౌ మయా హతం శత్రుః హన్వేషం చాపరానపి ఈశ్వరోహం మహం భోగి సిద్ధోహం ఫలవాం సుఖీ. 15 అద్యోపి జన వానస్మి నోకోస్మిన్ సదృశో మయా యక్షే దాస్యామి మే దృష్ట్వా ఇత్వా జ్ఞాన విమోహితః. రైట్. ఆసుర స్వభావుడైన వ్యక్తి ఇలా అనుకుంటాడు, ఈ రోజు నా దగ్గర ఎంతో ధనం ఉన్నది, నా ఉపాయాలతో నేను ఇంకా సంపాదిస్తాను, ఇప్పుడు నాకు ఎంతో ఉంది, భవిష్యత్తులో అది మరింతగా పెరుగుతుంది, అతడు నా శత్రువు, వాడిని నేను వధించాను, నా ఇతర శత్రువులందరూ కూడా మరణిస్తారు, నేనే సమస్తానికి అధిపతిని, నేనే భోక్తను, నేనే పరిపూర్ణుడిని, సుఖిని, ధనవంతుడైన బంధువులతో చుట్టబడిన పరమ ధనికుడిని, నా అంతటి మహాశక్తివంతుడు సుఖి ఇంకొకడు లేడు, నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఈ విధంగా ఆనందిస్తాను. ఈ రకంగా అటువంటి వ్యక్తులు అజ్ఞానముచే మోహితులవుతారు. ఇందులో ఏమైనా డౌట్ ఉందండి? ఇలా ఉంటూ ఉంటారు అన్నమాట ఆసురీ స్వభావం ఉన్నవాడు. నేనే, నా దగ్గర ధనం ఉంది, ఇంకా సంపాదిస్తాను, ప్లాన్ వేస్తూనే ఉంటారు. 85 వచ్చినా ఇంకా ప్లాన్ వేస్తూనే ఉంటారు. నెక్స్ట్ 5 yearsలో ఇంకో షాప్ పెట్టాలండి, దాన్ని ఇంకా ఇలా ఎక్స్పాండ్ చేయాలని ఆలోచన ఉందండి, అలా చేయాలండి, ఇలా చేయాలండి. ఏమండి 85 వచ్చినాయి, రేపు పొద్దున్న మీరు లెగుస్తారని గ్యారంటీ ఉందా? ఇప్పటికన్నా హరినామం మాల తీసుకోండి, స్వామి చదువుకోండి. ఏమండి నేను రిటైర్ అయిపోయాను, సంసారానికి ఇంక చాలు, ఇన్నాళ్ళు చేసింది చాలు, పిల్లలకి అప్పగిచ్చేస్తాను, ఇంక నేను భగవద్గీత చదువుకుంటాను, నామం చేసుకుంటాను, నిత్యం గుడికి వెళ్తాను, నా ప్రయత్నం నేను భగవంతుడి మార్గంలో వెళ్తానన్న ఆలోచన లేదు, ఉండదు. ఎందుకంటే ఆ ధనం అలా మనిషిని అలా లాగి పరిగెడతానే ఉంటుంది అనమాట, అట్లా చేస్తూ ఉంటుంది, ఆసురి స్వభావంలో ఉంటుంది. నెక్స్ట్ 16 శిరీష మాత చదవండి అమ్మా. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఈ విధంగా అనేకమైన చింతలచే కలవరపడుతూ మాయాజాలములో బద్ధులై వారు ఇంద్రియ భోగముల పట్ల అమితాశక్తులై ఫైనల్ గా నరకంలో పడతారు. కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు. 16.
ఇలా ఎవరైతే ఇలా పరిగెడుతూ ఉంటారో యాజ్ పర్ సెక్షన్ 16:16, యాజ్ పర్ గీతా శ్లోక 16:16 వారు నరకంలో పడతారని శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నాడు. అనేకమైన చింతలతే కలవరపడుతూ ఎప్పుడు బాగా ధనం ఉన్నాడు ప్రశాంతంగా ఉంటారండి? మీరు ఎవరన్నా చూసారా? బాగా ధనం ఉన్నాడు ప్రశాంతంగా ఉంటారా? ఉండలేరు. ఆ ధనం ఎక్కడికి పోతుందో, ఎవరు లాక్కుంటారో, అదే నరసింహ దాంట్లో ఉంటుంది, దాచి దాచి చివరకు దొంగల కిత్తులో దొరల కిత్తులో అని నరసింహ శతకంలో ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఎవరు పట్టుకెళ్తారో, ఏ నిమిషం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడతారో, ఏ నిమిషంలో చుట్టాలు చింటి మీద పడతారో, నా కొడుకే నా గోతులు తీసి నేను ఉండగా నన్ను ఇంట్లోంచి బయటికి తోసేసి నా ఆస్తి లాక్కుంటాడు, ఏం జరుగుతుందో అన్న తపనతోటి ఇలా పరిగెడుతూనే ఉంటారు మాయాజాలములో బద్దులై. ఎందుకంటే అసలు భగవంతుడి గురించి ఆలోచనే లేదు. ఒకవేళ భగవంతుడి గురించి ఆలోచన ఉన్నా అది ఎందుకుంది? మళ్ళీ కోరికతోనే ఉన్నది. కృష్ణ కొత్త వ్యాపారం పెడుతున్నాను కృష్ణ, అది డబుల్ అవ్వాలి. వెంకటేశ్వర నేను ఇది చేస్తున్నాను, అది త్రిబుల్ అవ్వాలి, నీకు 20% ఇస్తాను. ఆయన్ని కూడా మనం ఒక రకమైన ఆయన్ని కూడా మనం మాయలోకి లాగటానికి ట్రై చేస్తుంటాం, టెంప్ట్ చేయడం. కృష్ణానికి 20% ఇస్తా, కృష్ణానికి 30% ఇస్తుంటా. మాయలో లేని వాడిని కూడా మాయలో లాగటానికి చూస్తున్నాం మనం. ఎందుకు? కారణం ఏంటి? మనం మాయలో ఉన్నాం కాబట్టి. అలాగే ఇంద్రియ భోగము పట్ల అమితాశక్తులే ఉన్నది. జిందగీ నా మిలేగి దుబారా అంటారు హిందీలో. ఉన్నది ఒకటే జిందగీ, ఎంజాయ్ చేయటం. ఫైనల్గా నరకంలో పడతారు. క్లియర్గా కృష్ణుడు చెప్తున్నాడండి. రైట్. నెక్స్ట్ 17వ శ్లోకం రమాదేవి గారు చదవండి అమ్మా. ఓం ఆత్మ సంభావిత స్తబ్ద సంపత్తి చే మిథ్యా ప్రతిష్ఠ చే మోహితులై వారు స్వీయ తృప్తితో సర్వదా సిగ్గుమాలినతనములో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు. సంపత్తి చే మిథ్యా ప్రతిష్ఠ చే మోహితులై వారు స్వీయ తృప్తితో సర్వదా సిగ్గుమాలిన తనముతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రపు గర్వంతో యజ్ఞాలు చేస్తారు. కొంతమంది చేస్తూ ఉంటారండి, పూజ చేసినా ఒక ఆర్భాటంగా చేస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే ఒక గౌరవం రావాలి, అందరూ ఎంత బాగా చేశారని అనుకోవాలి, ఇంకెవరు ఇలా చేయలేదు అని అనుకోవాలి. అలాంటి ఆలోచనలతో కూడా ఎంతోమంది ఒక పూజ చేసినా ఒక దైవ కార్యం చేసినా కూడా స్వార్థ చింతనతో గౌరవ వాంఛతో నేను కాబట్టి ఇలా చేయగలుగుతున్నానన్న అంత అహంభావంతో యజ్ఞాలు తపస్సులు అవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఏ ప్రామాణికుని కానీ శాస్త్రాన్ని కానీ పట్టించుకోకుండా తామే సర్వస్వని తలుస్తూ ఆసుర స్వభావంలో ఒక్కొక్కప్పుడు నామమాత్రపు ధర్మ కార్యాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. నేను ఒకసారి ఎక్కడో ఒక ప్లేస్కి వెళ్ళానండి. ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ పైన సీలింగ్ ఫ్యాన్ ఉందన్నమాట. ఎవరో దాతలు ఇచ్చారు. దాదాపు ఫ్యాన్ కనపట్ల, అంత పెద్ద పెద్ద అక్షరాలతో ఫ్యాన్ మీద వాళ్ళ పేర్లు రాసున్నాయి. అంటే ఫ్యాన్ కనపట్ల పెద్ద పెద్ద అక్షరాలతో రాశారన్నమాట. ఇచ్చేది 1000 రూపాయల ఫ్యాను, కనపడేది అంత అనమాట, అంత పెద్ద పెద్ద అక్షరాలతో. అది అంటే ఫోన్లో ఏదో కొద్ది గొప్ప మంచి చేస్తున్నారు కాదను, కానీ ఏంటంటే నేను చేసినది కనపడాలి అన్న ఆలోచనతోటి మనకు అలా ఉంటుంది అనమాట. సో వారు సిగ్గుమాలిన వారే అవుతూ ఉంటారు. కూడబెట్టిన ధనము మిథ్యా ప్రతిష్ట వల్ల కలిగిన మోహమే దానికి కారణం. ఒక్కొక్కప్పుడు అటువంటి ఆసురీ స్వభావాలు ప్రచారకుని పాత్రను చేపట్టి జనులను త్రప్పదో పట్టిస్తుంటారు. ధర్మ సంస్థగా లేదా భగవదవతారములుగా తెలియబడుతుంటారు. వాళ్ళకి వాళ్ళే నేనే భగవంతుడిని, నేనే భగవదవతారాన్ని చెప్పి, నేనేం పేర్లు ఎత్తట్లేదండి, ఎందుకంటే పేర్లు ఎత్తితే కాంట్రవర్సీ అవుతుంది. రికార్డింగ్ కూడా చేస్తున్నాను. సో చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే నేనే భగవంతుడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో మందిని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి నేనే భగవంతుడిని డిక్లేర్ చేసుకున్నానంటండి, ఎంతమందిని తప్పుదారి పట్టిస్తున్నారో వాళ్ళంతా కర్మ ఒక్క వ్యక్తి అనుభవించాలట శాస్త్రం చెప్తుంది. మీరు ఒక 10,000 మందిని దొంగ మార్గం వైపు తప్పారనుకోండి, ఆ 10,000 మంది కర్మ ఆ గురువుకి పడుతుంది. ఆయనకి పర్మనెంట్గా నరకంలో ఒక సీట్ వేసేస్తారు, ఒక బెడ్ వేసేస్తారు అన్నమాట ఆయనకి. ఎందుకంటే 10,000 మందిని భక్తి వైపు వెళుతున్నోడిని నువ్వు లాగి నీ వైపు తిప్పి ఆ మాయలు ఈ మంత్రాలు చేసి ఆ తప్పులు ఈ తప్పులు చేసి ఏదో చేసి నువ్వే భగవంతుడిని నెప్పించి నీ కార్తలు ఇప్పించుకొని నీవు అని చేసి ఆ 10,000 మందిని నువ్వు మార్గం మార్చావు. పాపం నువ్వు మార్చకుండా ఉంటే వాడు మంచి మార్గంలో ముందుకెళ్ళేవాళ్ళేమో.
ఏ కృష్ణ భక్తిలోనో, అమ్మ భక్తిలోనో, లేకపోతే ఏ రామ భక్తిలోనో, నరసింహ భక్తిలోనో ముందుకెళ్ళేవాళ్ళేమో. వాళ్ళని నువ్వు ఎడతిప్పావు, అందుకని వాళ్ళందరూ పాప అతను అనుభవిస్తాడంట. అటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇంకొక కొంతమంది ఏం చేస్తారంటే ప్రచారకుని పాత్రను చేపట్టి జనులను త్రప్పదోవ పట్టిస్తూ ఉంటారు. మనమే చేసే తప్పు పక్కనండి ఏం అవసరం లేదండి. ఆ సత్యప్రభుజీకి పని ఏమీ లేదు. సండే ఆయన పడుకోకుండా మధ్యాహ్నం 3-5 భగవద్గీత క్లాస్ అని కరెక్ట్గా నిద్రపోయే టైంలో పెట్టి మీ అందరినీ ఆ మాల చేయమంటున్నాడు, ఏకాదశి ఉపాసన చేయమంటున్నారు, భగవద్గీత చదవమంటున్నాడు. ఆయనకి పని లేదు, ఆయన ఫాలో అయితే మీకు పని లేదు అనుకుంటారు. మీరు నాకు అవన్నీ వద్దండి, నా మాట ఏకాదశి ఏం అవసరం లేదండి, మీకు ఇష్టం వచ్చినవి తినండి. భగవంతుడు కడుపు మార్చుకోమని ఏ శాస్త్రంలో చెప్పాడండి? ఇలాంటి వాదనలు వింటున్నారా? నామం చేస్తేనే భగవంతుడు అండి, అంటే నామం చేయకపోతే ఆయన పట్టించుకోడండి, ఇంకెందుకండి? ఇలాంటి మెట్ట వేదాంతంతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దయచేసి మనం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్లకుండా ఈ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉండటానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణుడి ఇన్ఫ్లుయెన్స్లో భగవంతుడు ఏం చెప్పాడో అదే ఇది. ఇప్పుడు నేను ఏమండి ఇన్నాళ్ళ నుంచి నేను మాట్లాడుతున్నా, నా సొంతదేమన్నా ఒకటన్నా ఉందా? నా సొంత పైత్యం, నా ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, బట్ నా సొంత పైత్యం ఒకటన్నా ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే నాకేం తెలుసు నా సొంత పైత్యం నేను చెప్పడానికి? ఈ భగవద్గీతలో ఏముందో నేనేం తెలుసుకున్నానో అందులో కొంత నాకు అర్థమైందేదో మీకు తెలియటానికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఇందులో నా సొంత పైత్యం ఉండదు అనమాట. నెక్స్ట్ ఇలా ఇలా అనేక రకమైనగా జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 18వ శ్లోకం నేను చదువు ప్రభుజీ. చదవక్క. అహంకారం బలం దర్పం కామాన్ క్రోధంచ సంశ్రితాః మామాత్మా పరదేహేషు ప్రతిష్ఠంతోభ్యసూయతాః. మిథ్యాహంకారము, బలము, గర్వము, కామక్రోధాలతో మోహితులై ఆసుర స్వభావులు తమ దేహాలతో ఇతర దేహాలతో ఉన్నటువంటి భగవంతుని పట్ల అసూయ కలవారై నిజమైన ధర్మమును దూషిస్తారు. ఇలా అనేక రకాలుగా ఆసుర స్వభావంలో ఉన్న వాళ్ళు వెళ్తూనే ఉంటారు. నెక్స్ట్ 19th శ్లోకం చదవండి భవాని మాతాజీ. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజ శ్రమసూబాన్ ఆసురీష్వేవ యోనిషు. అసూయ కలవారు క్రూరులు నరాధములైన అటువంటి వారికి నేను నానా రకాలైన ఆసురీ జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా పడవేస్తున్నాను. సెక్షన్ 16-19. ఇందాక ఆయన ఏం చెప్పారు? సెక్షన్ 16 ప్రకారం నేను నరకంలో వేసేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సెక్షన్ 16-19లో క్లియర్గా అనేక ఆసురీ జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా పడవేస్తున్నాను అన్నాడు. అంటే ఏంటంటే 1,00,000 జన్మలు ఈ పశు జన్మలో ఉండు అని భగవంతుడు అన్నాడంటే అయిపోయింది ఇంకంతే. మనం చేసిన దానికి ఆ జన్మ అట్లా నడుస్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇది మధ్యలో చదువుతానండి. ఒక ప్రత్యేక జీవుడిని ఒక ప్రత్యేకమైన దేహంలో ఉంచడం అనేది భగవంతుని విశేష అధికారం అని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. ఆసుర స్వభావుడైన వ్యక్తి భగవంతుని పరమాధికారాన్ని అంగీకరించకపోవచ్చు, అంతేకాదు అతడు తన ఇష్టానుసారంగా పనిచేస్తాడనేది కూడా యథార్థమే. కానీ అతడు తదుపరి జన్మ భగవంతుని నిర్ణయం పైననే ఆధారపడి ఉంటుంది కానీ అతనిపై కాదు. ఇప్పుడు చాలామంది ఈ లైఫ్ అంతా నా చేతిలో ఉందని అంటారు. ఓకే, భగవంతుడి దయ వల్ల నువ్వు సంపన్న కుటుంబంలో పుట్టి ఏది కావాలంటే అది నీ చేతిలో ఉంది, నీ లైఫ్ నువ్వు నిర్ణయం తీసుకోగలుగుతున్నావు. కానీ ఈ శరీరం వదిలేసాక నెక్స్ట్ లైఫ్ నీ చేతిలో ఉందా? రైట్. మరణము తర్వాత వ్యక్తిగతాత్మ తల్లి గర్భంలో ఉంచబడగా ఉన్నత శక్తి పర్యవేక్షణలో ఒకానొక రకమైన దేహాన్ని పొందుతాడని శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందంలో చెప్పబడింది. అందుకే భౌతిక జగత్తులో మనకు అనేక రకాల జీవజాతులు, పశువులు, క్రిములు, మానవులు ఇత్యాది రూపాలు కనిపిస్తాయి. 84 లక్షల జీవరాశులు. ఇవన్నీ మహోన్నతమైన శక్తి ద్వారానే ఏర్పాటు చేయబడుతున్నాయి. అవి అకస్మాత్తుగా సంభవించేవి కావు. ఇవి దానవ స్వభావాలకు సంబంధించినంత వరకు వారు నిరంతరము ఆసుర గర్భాలలోనే ఉంచబడతారని ఇక్కడ చెప్పబడింది. ఈ విధంగా అసూయాపరులు, మానవాదములుగానే వారు కొనసాగుతారు. అటువంటి ఆసురీ జాతి జనులు సర్వదా కాముకులు, సర్వదా హింసాయుతులు, ద్వేష స్వభావులు, సర్వదా అపవిత్రులుగానే ఉంటారు. అడవిలో ఉండే నానా రకాల వేటగాళ్ళు ఆసుర జాతికి చెందినవారుగా భావించబడతారు. సో ఆ ఆసుర భావంతో ఈ జన్మ తీసుకొని అదే ఆసుర భావంతో మళ్ళీ ఈ శరీరం వదిలేసి ఇంకో జన్మకెళ్ళి ఆ స్వభావం పోవట్లేదు,
అనేక జన్మలు అదే సైకిల్లో తిరుగుతూ ఉంటావు. కానీ గొప్పతనం ఏంటో తెలుసా అండి? భగవంతుడు ఏమన్నారు తెలుసా? అటువంటి ఆసురీ స్వభావం ఉన్నవాళ్ళు కూడా కృష్ణ, ఇంకా చాలు కృష్ణ, అనేక జన్మల నుంచి నేను ఆసురీ స్వభావంతో ఉన్నాను కృష్ణ, ఇక నుంచి అన్న నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను కృష్ణ అంటే, వాడికి కూడా భక్తులకు ఎటువంటి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చారో వాడికి కూడా భగవంతుడు ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తాడు. అంతేగాని నువ్వు అనేక జన్మల నుంచి పాపాలు చేసావు, నీకు భక్తికి అర్హత లేదు, బయటికి పో అని అండు భగవంతుడు. వాడికి వెల్కమ్ ఉంటుంది, భక్తులకి వెల్కమ్ ఉంటుంది. అందుకనే భగవంతుడు ఆ విషయంలో నిరపక్షపాతి అని అంటారన్నమాట. నిర్హేతుకమైన కృప అని ఎందుకంటారు? నిర్హేతుకమైన కృప, ఇంగ్లీష్లో కాజ్లెస్ మర్సీ. నిర్హేతుకమైన కృప అంటే కారణం లేకుండా కృప. ఇప్పుడు ఒక తల్లికి పిల్లల మీద కృప ఉందంటే అక్కడ కారణం ఏంటండి? నా బిడ్డ అనే భావంతో కృప ఉంది. అంత కృప పక్కింటి వాళ్ళ పిల్లల మీద చూపించగలదు ఆ తల్లి? చూపించలేదు. కారణం ఏంటంటే ఒక కారణం, ఒక బంధం ఉంది కాబట్టి నీ బిడ్డ కోసం నువ్వు ఎన్ని త్యాగాలన్నా చేస్తున్నావు. పక్కింటి వాళ్ళ పిల్ల కోసం అన్ని త్యాగాలు చేస్తావు, మనం చెయ్యం. కానీ భగవంతుడు ఏంటి? నిర్హేతుకమైన కృప అంటే కారణమే లేనటువంటి కృప. అసలు కృపకి కారణం ఉండకూడదు, అప్పుడు అసలైన కృప. ఆచార్యులు మనకి కృప ఎందుకు చూపిస్తున్నారు? మన ముందేంటి, మన వెనకాలేంటి, ఎటువంటి కుటుంబంలోంచి వచ్చాం, ఎటువంటి లక్షణాలతో వచ్చాం, అదే లేదు. గురుదేవా నేను ఈ రోజు నుంచి హరినామం చేద్దాం అనుకుంటున్నాను, నా మనస్సు మార్చుకుందాం అనుకుంటున్నాను, భక్తి మార్గంలో ఉంటాను, ఈ 4 ప్రిన్సిపల్స్ మీరు చెప్పిన మద్యం సేవించకూడదు, పరస్త్రీ వ్యామోహం లేదు, ఇట్లాంటివి 4 నేను పాటిస్తాను, ప్రతిరోజు 16 మాల హరినామ సంకీర్తనం చేస్తాను, నా జీవితం కృష్ణుడి కోసం అంకితం చేస్తాను, కృష్ణ భక్తికి ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నాను అని గురువు ముందు ఎవరైతే ఆ ప్రామిస్ చేస్తారో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా ఈ రోజు నుంచి నువ్వు అవన్నీ చేస్తానికి ఒప్పుకున్నావు కాబట్టి నీ పేరు మార్చి నీ కృప ఇచ్చి, ఆ రాధారాణి కృపని నీ ద్వారా గురువు ద్వారా అందించి, ఆ బలరాముడి నిత్యానంద ప్రభు యొక్క కృపని గురువు ద్వారా అందించి ముందుకు తీసుకెళ్తానికి భగవంతుడు రెడీగా ఉన్నాడు. మనం ఇప్పుడు స్కూల్కి వెళ్తామండి, ఎవరన్నా 7th క్లాస్ వరకు ఏమీ చదువుకోలేదు, నేను ఫీజు కడతానండి 8th క్లాస్లో జాయిన్ అవుతానండి అంటే ఏమంటారు? మీరు ఇంతవరకు ఎక్కడ చదివారండి? ఏ స్కూల్లో చదివారు? 7th క్లాస్ పాస్ అయ్యారా? ఆ పాస్ అయిన సర్టిఫికేట్ చూపించండి. ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్కి రావడానికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ చూపించండి. ఒక మీ టీచరు, మీ ప్రిన్సిపల్ సంతకం పెట్టి ఒక కాండక్ట్ సర్టిఫికేట్ తీసుకురండి. ఇవన్నీ చూపిస్తే అడ్మిషన్ ఇస్తారు. కానీ భగవంతుడు ఇవేమి అడగట్లా. టీసీ అడగట్లేదు, కాండక్ట్ సర్టిఫికేట్ అడగట్లేదు, 7th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ అడగట్లేదు, ఏం అడగట్లేదు. కృష్ణ నేను 8th క్లాస్లో వేసేసి ఇక నుంచి నేను శ్రద్ధగా చదువుతానంటే సరే 8thలో కూర్చో అంటున్నాడు. అందుకనే భగవంతుని కృప నిర్హేతుకమైన కృప అంటారు అన్నమాట మనం. రైట్, 20వ శ్లోకం నేను చదువుతా బ్రదర్. చదవండమ్మా. అసూర్యం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్తైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ కౌంతేయ, అసుర జీవజాతుల్లోనే మాటిమాటికి జన్మిస్తూ అటువంటి వ్యక్తులు నన్నెన్నప్పుడు పొందలేరు. క్రమంగా వారు అత్యంత ఘోరమైన స్థితికి పతనం చెందుతారు. మనం బాగా దూరం అవ్వాలంటే ఆసురీ జాతి అనమాట. కృష్ణుడికి ఎంత దూరం అవ్వాలంటే ఆసురీ లక్షణాలు ఉంటే కృష్ణుడికి అంత, నన్ను ఎప్పుడూ పొందలేరు అంటున్నాడు. కానీ అటువంటి వారిని కూడా గురువు, భగవద్భక్తులు వాళ్ళు కూడా బాగుండాలని అనుకొని వాళ్ళని జగాయమదాయ్ అని ఒక చిన్న స్టోరీ చెప్పాను మీకు ఒకసారి. వాళ్ళను కూడా యాక్చువల్లీ జగాయమదాయ్ కూడా ఏంటంటే జై విజయులు అనమాట. ఈ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వచ్చి జై విజయులు జగాయమదాయ్ లాగా వాళ్ళు ఆ రోల్ ప్లే చేశారన్నమాట. కానీ ఆ పరిస్థితుల్లో వాడు ఇది ఇప్పుడు మనం చదువుకున్న రాక్షసులు ఎవరన్నా ఒక్కళ్ళన్నా గొప్పవాళ్ళండి? కంసుడు కానీ రావణాసురుడు కానీ ఎవరన్నా ఎటువంటి భయంకరమైన క్యారెక్టర్ ఉన్నాడు? ఎన్ని లక్షల మందిని చంపి బాధలు పెట్టి, మునులను బాధలు పెట్టి, హిరణ్యకశిపుడు కూడా ఏం చెప్పాడని ఓం నమో నారాయణాయ తీసేసి ఓం నమో హిరణ్యకశిపాయ నమః పెట్టేశాడు ఆయన. హిరణ్యకశిప సహస్రనామం, హిరణ్యకశిప పూజలు, సుప్రభాతాలు అన్ని గుళ్ళల్లో వైష్ణవాలయాన్నిట్లో ఆయన విగ్రహం పెట్టుకున్నాడు ఆయన. విష్ణు పేరెత్తితే చంపేసేవాడు ఆయన. అటువంటి దరిద్రుడు, అటువంటి పాపాలు చేసిన వ్యక్తి ప్రహ్లాదుడు అన్న మహాభక్తుడు ఆయన కడుపును పుట్టడం వలన అటు 14 ఇటు 14 28 వంశాలు తీసుకెళ్లి గోలోక బృందావనంలో తీసుకెళ్లి పెట్టేశారు. కేవలం ప్రహ్లాదుడు అంటే ఏంటంటే ప్రహ్లాదుడు ఆయనట పుట్టాడు కాబట్టి హిరణ్యకశిపుడు అటువంటి వ్యక్తికి కూడా ముక్తి వచ్చింది.
ఆయన జీవితాంతం ఎన్ని తప్పులు చేసినా అటువంటి మహానుభావుడు కొడుకుగా పుడతాం వల్ల అటువంటికి వచ్చిందనమాట. అలా భగవంతుడు ఇన్ని రూల్స్ పెట్టినా ఇదిగో వాడు ఎప్పుడూ నన్ను పొందలేడు అని భగవంతుడు క్లియర్గా చెప్పాడు. కానీ భగవద్భక్తుడు వచ్చి ఏమంటాడంటే, కృష్ణ ఇక నుంచి మారాడయ్యా, అతన్ని కొంచెం చూసుకోయా, అమ్మ రాధమ్మ తల్లి ఇక నుంచి నీ పాదాలు పట్టుకుంటున్నాడమ్మా, వాడిని కొంచెం నువ్వు చూసుకో తల్లి. మీరిద్దరే మీరిద్దరే వదిలేస్తే ఇంకెవరు పట్టించుకుంటారు? పట్టించుకోవాల్సిన మీరిద్దరే ఇన్ని కారణాలు అవి ఇవి చెప్పి నేను పట్టించుకోనంటే ఇంకెవరు పట్టించుకుంటారు వాడిని అని అడిగి ఆ కృష్ణుడి యొక్క కృప, ఆ రాధారాణి యొక్క కృప వారి ద్వారా ప్రసరించి పరమ చండాలమైనటువంటి వాడిని కూడా వాళ్ళు భక్తి మార్గంలో తీసుకొస్తారన్నమాట గురువు. అందుకనే భగవంతుడి కన్నా భక్తుడు ఇంకా గొప్పవాడని అంటారన్నమాట శాస్త్రం. గురు సాధు శాస్త్ర, గురు సాధు శాస్త్ర, గురువు సాధు భగవద్భక్తులు శాస్త్రం పట్టుకోవాలి. ఈ మూడు పట్టుకుంటే ఆ భగవంతుడి దగ్గరికి మనం వెళ్తాం అనమాట. రైట్. భగవంతుడు పరమ కరుణామయుడని తెలుసు, కానీ అతడు అసుర స్వభావాల పట్ల ఏనాడు కరుణ చూపడని ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఆసురీ జనులు జన్మాంతరాలు అటువంటి అసుర గర్భాల్లోనే ఉంచబడతారని, భగవత్కరుణకు పొందలేక వారు క్రిందికి పోతూ చివరకు పిల్లి, కుక్క, పంది వంటి జన్మలను పొందుతారని స్పష్టంగా చెప్పబడింది. అటువంటి ఆసుర స్వభావాలు తర్వాతి జన్మలో ఏ దశలోనూ భగవత్కరుణ పొందే అవకాశమే ఉండదని స్పష్టంగా చెప్పబడింది. అటువంటి వ్యక్తులు క్రమంగా పతనం చెంది సునక సోకరాలుగా అవుతారని వేదాల్లో కూడా చెప్పబడింది. అటువంటి అసురుల పట్ల భగవంతుడు దయ చూపించకపోతే పరమ కరుణామయుడని అతని గురించి ప్రచారం చేయకూడదని వాదించే అవకాశం కూడా ఉన్నది. దీనికి సమాధానంగా భగవంతునికి ఎవరి పట్ల ద్వేషము లేదని వేద మంత్రాల్లో మనకి కనిపిస్తుంది. ఆసురులైన నీచమైన జీవజాతుల్లో ఉంచడం కూడా అతని కరుణ యొక్క వేరొక రూపము. ఒక్కొక్కప్పుడు దానవులు భగవంతునిచే చంపబడినా అది కూడా వారి మంచికే అయి ఉంటుంది. ఎందుకంటే దేవదేవునిచే చంపబడిన ఎవడైనా ముక్తిని పొందుతాడని వేద సాహిత్యంలో మనము చూస్తాము. రావణాసురుణ్ణి, కుంభకర్ణుణ్ణి, తర్వాత కంసుడిని, ఇటువంటి వారిని భగవంతుడి చేతిలో చావు కూడా వాళ్ళకి ఒక పనిష్మెంట్ కాదది. బయట నుంచి చూస్తే అదొక పనిష్మెంట్ లాగా ఉంటుంది. కానీ అంతర్గతంగా అర్థం చేసుకుంటే భగవంతుడి చేతిలో చనిపోవటం కూడా వారి మీద కరుణే. వాళ్ళకి ముక్తిస్తున్నాడు కదా భగవంతుడు. రైట్. రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు వంటి చాలా మంది అసురులకు భగవంతుడు నానావతారంలో కనిపించి వారిని వధించినట్టు చరిత్రలో సంఘటనలు ఉన్నాయి. అందుకే అసురుడు భగవంతునిచే చంపబడేటంత అదృష్టవంతులైతే వారికి భగవత్కరుణ లభించినట్లే అవుతుంది. భగవంతుడు స్వయంగా వచ్చి నిజంగా ఒక ఆయన అన్నారు, నిజంగా భగవంతుడు కిందకొచ్చి ఒక రాక్షసుడిని చంపడం కోసం ఆయన అవతారం తీసుకోవాలా అని ఒక ఆచార్యులు అడిగారన్నమాట మన ప్రశ్న. గోలోక బృందావనంలో కూర్చొని ఆయన తలుచుకుంటే ఆ రాక్షసుడు ఒక్క సెకండ్లో చనిపోడండి. ఆయన దానికి ఇక్కడికి అవతారం తీసుకొని ఒక తల్లి కడుపును పుట్టి ఇట్లా రాముడిలాగా ఇన్నాళ్ళు ఉండి అరణ్యవాసం చేసి అక్కడికి వెళ్ళి ఆ కోతులన్నింటినీ తీసుకొని వెళ్ళి అంత గమకుడితేనే కానీ ఆయన రావణాసురుడిని చంపలేడండి. సాక్షాత్ భగవంతుడు ఇవన్నీ చేస్తే కానీ ఆయన చంపలేడు. ఆయన ఇదంతా ఎందుకు చేశాడు? ఆయన లీల. ఇదంతా ఒక లీల మన కథలా చెప్పుకోవటానికి. ప్లస్ ఆ లీలలో అందరికీ భాగం అందజేయాలి. ఆ కోతులందరికీ ఎంతో కొంత పుణ్యం రావాలి. ఆఖరికి ఉడతకు కూడా అంత ఇచ్చారు కదండి అవకాశం ఆ శ్రీరాముడు అలా. సో అందరికీ అవకాశం ఇవ్వటానికి ఆయన లీలలు చేస్తారనమాట. ఆ లీలలు విని మనం రమించటానికి, ఆ లీలలు మనం తలుచుకోవటానికి అవన్నీ లీలలు చేస్తారు. లేకపోతే ఆయన ఇక్కడ మనం స్విచ్ చేస్తే లైట్ వెళ్ళినట్టు ఆయన గోలోక బృందావనం నుంచి ఒక స్విచ్ చేస్తే ఆ రావణాసురుడు వీళ్ళందరూ ఒక్క సెకండ్లో ఎగిరిపోతారు. వారి కోసం ఆయన జన్మ తీసుకొని వచ్చి అన్ని కష్టాలు పడి చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే భగవంతుడి గురించి డీప్గా మనకి అర్థమైన ఆచార్యులు మనకి చెప్తున్న విషయాలు ఇది. రైట్. సో అత్యంత ఘోరమైన పరిస్థితికి వెళుతారు. సో ఇప్పుడు భగవంతుడు నెక్స్ట్ 1,00,000 జన్మలు జంతు జన్మ అన్నాడంటే అంతకన్నా దరిద్రం ఇంక లేదండి. అంటే నెక్స్ట్ 1,00,000 జన్మల్లో భగవంతుడి నామం వినటానికి కానీ భగవంతుడి గురించి ఆలోచిస్తానికి అవకాశం లేదు. కనీసం మనిషి జన్మలో పుట్టి ఓకే చండాలమైన పరిస్థితుల్లో పుట్టినా మనిషి జన్మలు ఉంటే ఏదో రోజు పోతూ భగవంతుని నామం వింటాం, ఏదో రోజు పోతూ గుడి ముందు ఏదో జరుగుద్ది, ఏదో ఒక దీపం పెడతాం జరుగుద్ది. ఎవరో కార్తీక మాసంలో ఎవరో ఒకళ్ళు ఇదిగో ఈ దామోదరాష్టకం చదువుతున్నామా ఈశ్వరం అంటూ ఒకసారి 3 సార్లు తిప్పు అని అంటే ఆయన చక్రం మారిపోయినట్టే. కానీ ఒక 1,000 జన్మలో 1,00,000 జన్మలు 1,000 జన్మలో ఉండమని భగవంతుడు నిర్ణయిస్తే అసలు ఇంకా భక్తి వైపు వెళ్తానికి అవకాశం ఏంటండి?
లేదు. అంటే యాక్చువల్గా నిజంగా దాన్ని ఏమంటారంటే అన్ఫార్చునేట్ అంటే కరెక్ట్ వర్డ్ సడన్గా ఒకసారి తెలుగు వర్డ్ రాదు. దౌర్భాగ్యం అంటే ఏంటో తెలుసా అండి? భగవంతుడికి దూరంగా ఉంటుంది దౌర్భాగ్యం. ఆస్తి లేకపోవడం దౌర్భాగ్యం కాదంట, భక్తి లేకపోవడం అసలైన దౌర్భాగ్యం. భగవంతుడికి దూరంగా ఉంటవే నిజమైన దౌర్భాగ్యం. రైట్. నెక్స్ట్ 21వ శ్లోకం నేను చదవాలా ప్రభు? చదవండి అమ్మా. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం, నరకానికి 3 ద్వారాలు ఉన్నాయంట. ఈజీ వే టు హెల్. నరకానికి ఉన్నాయి మూడు ద్వారాలు. ఆ 3 ద్వారాలు ఏంటండి? కామము, క్రోధము, లోభము. ఈ నరకానికి దారి తీసే 3 ద్వారాలు. నరకం వెళ్ళాలను అనుకుంటే, నరకం ఎలా ఉందో చూడాలని అనుకుంటే ఈ 3 పట్టుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఆత్మకు నాశనము కలిగిస్తాయి కనుక ప్రతి బుద్ధిమంతుడు వాటిని తప్పకుండా విడిచిపెట్టాలి. కామము, క్రోధము, లోభము. మనం దీని గురించి ఏమైనా డిస్కస్ చేసుకోవాలంటే అవసరం ఉందా అసలు? కామము, క్రోధము, లోభం, ఈ 3 నరకానికి 3 ఈజీ మార్గాలు, ఈజీగా నరకానికి వెళ్ళిపోవటానికి. ఆసురీ కానీ స్వర్గానికి ఉన్న ద్వారాలు ఏంటండి? భక్తి, భగవన్నామము, తర్వాత ఒక గురువు యొక్క పాదాశ్రయము. అవి మనకి స్వర్గానికి వెళ్తానికి కూడా కాదండి, భగవంతుని దగ్గరికి వెళ్తానికి మార్గాలు. స్వర్గానికి వెళ్తానికి ఏంటండి? పుణ్యం చేసుకోవడం, దాన ధర్మాలు చేసుకోవడం, యజ్ఞ క్రతువులు ఇవన్నీ చేసుకోవడం ద్వారా స్వర్గానికి వెళ్తాం. కామం, క్రోధం, లోభం ద్వారా నరకానికి వెళ్తాం. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే హరినామ సంకీర్తనము, భగవద్భక్తుల యొక్క ఆశ్రయము, శ్రవణ కీర్తనం, భాగవతము, శ్రవణం, కీర్తనం, ఇటువంటి ద్వారా స్వామి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఆసురీ స్వభావ జీవితానికి ఆరంభము ఇక్కడ వర్ణించబడింది. మనిషి తన కామాన్ని సంతృప్తి పరుచుకునే ప్రయత్నం చేస్తాడు. అది చేయలేకపోతే అతనికి కోపము, లోభము కలుగుతాయి. కోరిక తీరితే లోభము, కోరిక తీరకపోతే క్రోధము. అన్ని ఇంటర్ కనెక్టెడ్. కోరిక, క్రోధము, లోభము ఇంటర్ కనెక్టెడ్. ఆసుర జీవితాతుల్లో పతనం చెందకూడదని కోరుకునే బుద్ధిమంతుడు ఈ 3 శత్రువులను విడిచిపెట్టి యజ్ఞం చేయాలి. అవి ఆత్మను ఎంతగా నాశనం చేస్తాయంటే ఇక దానికి భావబంధం నుండి ముక్తి పొందే అవకాశం లేదు. నిజమైన నాశనం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అంతా అన్ని డబ్బులు కోల్పోయి నేల మీద పడతాం కాదంటండి నిజమైన నాశనం అంటే భగవంతుడి దూరంగా ఉండి ఆసురీ జన్మల్లోకి వెళ్ళిపోయి పశు జన్మల్లో పుడతమే నిజమైన నాశనం అంటే. రైట్. 22 చదువుతా ప్రభుజీ. చదువక్క. ఏ త్వైర్ముక్తః కౌంతేయ తమోద్వారై త్రివిన్నరః ఆచరాత్మాత్మనః శ్రేయః తతో యాతి పరాన్ గతిం. రైట్. ఓ కౌంతేయ, ఈ 3 నరక ద్వారాల నుండి తప్పించుకున్న వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలను చేస్తూ ఆ విధంగా క్రమంగా పరమగతిని పొందుతాడు. ఈ 3 ద్వారాలు ఎవరైతే తప్పించుకోగలుగుతారో వాడు తప్పించుకొని ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలను, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, భగవన్నామము, శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, మందం, దాస్యం, ఆత్మనివేదనం, సఖిత్వం, ఈ 9 భక్తుల్లో ఉన్నా సరే అట్లా వెళుతూ. సో కామము, క్రోధము, లోభమని 3 మానవ జన్మ శత్రువుల పట్ల మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడు కామము, క్రోధము, లోభము నుండి ఎంత ఎక్కువగా ముక్తుడైతే అంత ఎక్కువగా అతనికి అస్తిత్వము పవిత్రమవుతుంది. అప్పుడు అతడు వేద సాహిత్యంలో ఉపదేశించబడిన నియమ నిబంధనలను పాటించగలుగుతాడు. మానవ జన్మకు సంబంధించిన నియమాలను పాటించడం ద్వారా మనిషి క్రమంగా ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి ఎదుగుతాడు. అటువంటి సాధన ద్వారా అతడు కృష్ణ భక్తి భావన స్థితికి ఎదిగేటంత భాగ్యవంతుడైతే విజయము తప్పనిసరిగా లభిస్తుంది. మనిషి పవిత్ర స్థితికి చేరుకునేలాగున చర్య, ప్రతిచర్య విధానాల వేద సాహిత్యాల్లో చెప్పబడ్డాయి. కామము, లోభము, కోపమును విడిచిపెట్టడం పైననే ఆ పద్ధతి ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతిని అభ్యాసం చేయడం ద్వారా మనిషి మహోన్నతమైన ఆత్మానుభూతికి స్థితికి చేరుకుంటాడు. ఇక ఈ ఆత్మానుభూతి భక్తియుత సేవలో పూర్ణత్వం పొందుతుంది. అట్టి భక్తియుత సేవలో బద్ధజీవుని యొక్క విముక్తి సునిశ్చితమై ఉంటుంది. అందుకే వైదిక విధానం ప్రకారం 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు నెలకొల్పబడ్డాయి. 4 వర్ణాలు అండి.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణమయ సృష్ట. 4 ఆశ్రమాలంటే వర్ణాశ్రమం, వానప్రస్థాశ్రమము, గృహస్థాశ్రమము, సన్యాస, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం లేదా సన్యాసం, వానప్రస్థం. రైట్. మనిషి వాటిని పాటించగలిగితే మహోన్నతమైన ఆధ్యాత్మిక బుద్ధి స్థితికి అప్రయత్నంగా చేరుకుంటాడు. అప్పుడు అతనికి నిస్సందేహంగా ముక్తి లభిస్తుంది. లాస్ట్ 2 లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి అప్రయత్నంగా చేరుకుంటాడు అంటే ఫైనల్గా అది వస్తుంది, అంత కష్టమైన కాదు. అప్పుడు అతనికి నిస్సందేహంగా ముక్తి లభిస్తుంది. నిస్సందేహంగా భగవంతుడు గ్యారంటీ ఇస్తున్నాడు. మనం ఏది కొన్నా అడుగుతాం కదా, గ్యారంటీ ఉందండి, ఎన్నాళ్ళు ఉందండి అని అడుగుతాం కదండి. అందుకని కృష్ణుడు కూడా శ్లోకంలో చెప్తున్నాడు, మన మెంటాలిటీ ఆయనకు తెలుసు. గ్యారంటీ కార్డు లేకపోతే ఏ వస్తువు వీళ్ళు కొనరని ఆయనకు తెలుసు. అందుకనే నా జపమాలు పట్టుకుంటే మీకు గోలోకం గ్యారంటీ అని చెప్తున్నాను అనమాట. అప్పుడే మనం జపమాలు పట్టుకుంటాం, లేకపోతే ఒప్పుకోం కదండి మనం. రిటర్న్ నాకేంటి, తిరిగి నీ నామం చేస్తే నాకేంటి రోజు కృష్ణ, నాకేమిస్తావు కృష్ణ. ఇది మన మెంటాలిటీ. 23 నేను చదవనా చదవక్క. యశాస్త్రవిధిముచ్యస్య వర్తతే కామకారతః రససిద్ధిమవాప్నోతి న సుఖం న పరమాగతి. శాస్త్ర విధులను తోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వర్తించేవాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందలేడు. సో అందుకని మనం శాస్త్రం ఏం చెప్తుందో అలా నడుచుకోవటానికే ప్రయత్నించాలి. శాస్త్రానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. కర్మ అకర్మ అని మనం చదువుకున్నాం. కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే శాస్త్రం ఏం చేయమంటే చెప్తుందో అది చేయటం కర్మ. వికర్మ అంటే శాస్త్రం ఏది చేయొద్దంటుందో అది చేస్తే వికర్మ. ఏది చేసినా భగవంతుడి కోసం చేస్తే అది అకర్మ. రైట్. 24 లాస్ట్ శ్లోకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణేతే కార్యం కార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు విభామసి. రైట్. అందుకే మనిషి శాస్త్ర ప్రమాణం ద్వారా ఏది కార్యమో ఏది అకార్యమో తెలుసుకోవాలి. ఇప్పుడే మనం మాట్లాడుకున్న కర్మ అకారం అన్నది. అట్టి విధానాలను అతడు తెలుసుకొని క్రమంగా ఉన్నతిని పొందేలాగున కర్మలు చేయాలి. రైట్. 15వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా వేదాల సమస్త విధి నియమాలు శ్రీకృష్ణుని తెలుసుకోవడం కొరకే ఉద్దేశింపబడ్డారు. 15:15 మనం చదువుకున్నాను. సర్వస్య చాహం శృతి సన్నివిష్టం మత్త స్మృతి జ్ఞానమహోపనం చ వేదైశ్చ సర్వై అహమేవద వేద్యో వేదాంతకృత్ వేద విద్య. దేని అంటే వేదాలన్నీ తెలుసుకునేది భగవంతుడిని తెలుసుకోవడం కోసమే. మనిషి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుని అర్థం చేసుకొని భక్తియుత సేవలో నెలకొని కృష్ణ భక్తి భావనలో స్థితిలో పొందితే వేదశాస్త్రాలు చెప్పే మహోన్నత జ్ఞాన పూర్ణత్వ స్థితిని చేరుకున్న వాడే అవుతాడు. మనకి ఒక పెద్ద టెక్స్ట్ బుక్, ఒక చిన్న గైడ్ ఇచ్చినట్టుగా ఇన్ని వేదాలు మనం చదవకుండా కేవలం ఆ హరినామ సంకీర్తనం అన్న ఒక నామ జపమాల భగవంతుడు చైతన్య మహాప్రభు మన చేతిలో పెట్టి, ఆ భగవంతుడే వచ్చి మనకు ఆ చేతిలో పెట్టి, రే నువ్వు ఈ వేదాలన్నీ చదవలేవు, నీకు నోరు తిరగదు, నీ పద్ధతులన్నీ అవ్వదు, నా మాటిని ఈ హరినామం చేసుకో, నువ్వు నా లోకానికి చేరుతావు. అప్పుడు వేదాలు చదువుకుంటే ఎటువంటి జ్ఞానం వస్తుందో అదంతా కూడా ఈ హరినామ జపం ద్వారా వస్తూ ఉంటుంది. శ్రీ చైతన్య మహాప్రభు ఈ పద్ధతిని అతి సులభం చేసేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తిస్తూ భగవత్ సేవలో నెలకొని భగవంతునికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని తినమని ఆయన జనులందరినీ కోరారు. ఈ భక్తి కలాపాలన్నిటిలో ప్రత్యక్షంగా పాల్గొనేవాడు వేదశాస్త్రాలన్నింటినీ అధ్యయనం చేసిన వాటిగా భావించబడతారు. మనకిప్పుడు వేదంలో ఒక్క శ్లోకం తెలియదండి మనకి, అయినా సరే భక్తి మార్గంలో ఉంటే వేదాంతం అంతా తెలిసినట్టే, వేదం అంతా తెలిసినట్టే. అంటే అతడు సరియైన నిర్ణయానికి పూర్తిగా వచ్చేశాడు. కానీ కృష్ణ భక్తి భావనలో లేనివారు, భక్తి యోగంలో నెలకొనని వారైన సామాన్యులకు ఏది కార్యమో ఏది అకార్యమో వేదాదేశాల ద్వారానే నిర్ణయించాలి. మనిషి ఎటువంటి వాదన లేకుండా తద్రీతిగా వర్తించాలి. ఇదే శాస్త్ర నియమాలను పాటించబడటమని చెప్పుకుంటున్నది. బద్ధ జీవనంలో కల్పించే 4 ప్రధానమైన దోషాలు లేనిదే శాస్త్రము. అపరిపూర్ణమైన ఇంద్రియాలు, మోసగించే నైజము,
పొరపాట్లు చేసే తీరు, నిశ్చయంగా మోహానికి గురి కావడం అనేవి 4 దోషాలు. బద్ధ జీవితంలో ఈ ప్రధానమైన 4 దోషాలే విధి నియమాలను తయారు చేయడంలో మనిషిని అనర్హులను చేస్తాయి. అందుకే ఈ దోషాలను అతీతంగా ఉన్నటువంటి శాస్త్రాలలో వర్ణించబడిన విధి నియమాలను సాధు పురుషులు, ఆచార్యులు, మహాత్ములు ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా అంగీకరించారు. రైట్. సో తర్వాత ఇక్కడ కంటిన్యూ అయితే లాస్ట్ పారాగ్రాఫ్. మానవ సంఘంలో భగవద్ అవగాహనకు నియమాల పట్ల విముఖతే సమస్త పతనానికి కారణం. సమస్త పతనానికి కారణం ఏంటండి? భగవద్ అవగాహన నియమాల పట్ల విముఖతే. ఇవన్నీ నేను ఎవడు ఫాలో అవ్వాలండి? ఇవన్నీ ఎవడు ఫాలో అవుతాడండి? ఈ మనసులో ఉండాలి కానీ ఇవన్నీ ఎందుకండి? వాటి పట్ల ఉన్న విముఖతే మనని ఫస్ట్ అసలు దూరం చేస్తుంది అంటున్నారు. మానవ జన్మలో అదే అత్యంత ఘోరమైన అపరాధము. అందుకే మాయా అంటే భగవానుని భౌతిక శక్తి త్రివిధ క్లేశాల రూపంలో మనం నిరంతరము కష్టాలను కలిగిస్తుంది. ఈ భౌతిక శక్తి ప్రకృతి త్రిగుణాలలో కూడి ఉంది. భగవద్ అవగాహన మార్గము తెలుసుకోవడం ముందు మనిషి కనీసము సత్వగుణ స్థితికి చేరుకోవాలి. సత్వగుణ స్థితిని తనను తాను ఉద్ధరించుకోలేకపోతే అతడు రజస్తమో గుణాలలోనే ఉండిపోతాడు. అవే ఆసురీ భావ జన్మకు కారణమవుతాయి. రజస్తమో గుణాలలో ఉన్నవారు శాస్త్రాలను హేళన చేస్తారు, సాధువులను హేళన చేస్తారు, భగవానుని సరి అయిన అవగాహన హేళన చేస్తారు. వారు గురువాదేశాలను త్రోసిపుచ్చుతారు, శాస్త్ర విధులను పట్టించుకోరు. భక్తి మహిమలను విన్నప్పటికీ వారు ఆకర్షితులు కారు. అందుకే వారు సొంత ఉన్నతి మార్గాన్ని తయారు చేసుకుంటారు. అవే అమర జీవన స్థితికి దారితీసే మానవ సంఘంలోని కొన్ని దోషాలు. అయినా మనిషి ఉన్నత పదంలో అంటే ఉన్నత స్థితికి నడిపించగల సామర్థ్యం కలిగినటువంటి సరి అయిన ప్రామాణిక గురువుచే నిర్దేశము పొందగలిగితే జీవితం సఫలమవుతుంది. శ్రీమద్ భగవద్గీతలోని దైవాసుర సోమం అనే 16వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. సో చిన్న చాప్టర్, చాలా తొందరగా మనం కంప్లీట్ చేసుకోగలిగే వాళ్ళ. హరే కృష్ణ. భగవంతుడు ఏం చెప్తున్నాడండి? ఎవరైతే ఆసురీ గుణాలకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారో, గురువుని పట్టుకుంటారో, గురువు చెప్పిన వింటుంటారో, శాస్త్ర ప్రకారం వాళ్ళ జీవితాన్ని శాస్త్ర ప్రకారం ఎలా చెప్పారో అలా మలుచుకోగలుగుతారో అటువంటి వారు ఆసురీ భావాలకి దూరంగా ఉంటూ దైవీ గుణాలు పెంపొందించుకుంటూ భగవంతుడి దగ్గర చేరుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఈ భగవద్గీత అనేది అన్ని సిచ్యువేషన్స్లో ఉన్న వారి గురించి రాశారు కాబట్టి అసలు భగవంతుడు ఆసురీ గుణాల గురించి ఆల్మోస్ట్ ఒక చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. 10-12 శ్లోకాలు. ఇప్పుడు దైవీ గుణాలు ఒక్క శ్లోకంలో చెప్పాడండి ఆయన. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే శ్లోకంలో అంటే ఫస్ట్ అంటే 3 శ్లోకాలు కలిపి ఉన్నాయి. 1, 2, 3 దైవీ గుణాల గురించి ఆయన చెప్పాడు. తర్వాత అంతా ఆసురీ గుణాల గురించే చెప్పాడు అనమాట. ఇంకొక దాదాపు 18 శ్లోకాల్లో ఆసురీ గుణాలు చెప్పారు. తర్వాత ఆసురీ గుణంలోకి ఏం జరుగుతుందో చెప్పాడు. ఆఖరికి దైవీ గుణాల ద్వారా ఆ త్రిగుణాలను దాటి వెళ్ళగలిగితేనే స్వామి దగ్గరికి చేరుకోగలను మనకి తెలియజేస్తున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇవాళ మనం మాట్లాడుకున్న దాంట్లో? మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఒక పని చేద్దామమ్మా. ఒక్కొక్కళ్ళు ఒక పారాగ్రాఫ్ 1, 2, 3 చదువుదాం. దైవీ గుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఫస్ట్, అది తర్వాత చదవమన్నాను కదా. మనకి టైం ఉంది కాబట్టి అందరం చదువుదాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పారాగ్రాఫ్ చదవండి. రైట్. భాష్యం అందరి దగ్గర, ఐ థింక్ శిరీష మాతాజీ దగ్గర గ్రాంధికంది ఉంది. మిగతా అందరి దగ్గర ఈ సరళ భాషా గ్రంథం అనే ఉన్నట్టుంది కదండి మీకు? నా దగ్గర లేదు ప్రభుజీ. మీ దగ్గర ఏముందమ్మా? నార్మల్ ఉంది. గ్రాంధిక బుక్ ఉందా? ఇస్కాన్దే కదా? లేదు ప్రభుజీ. ఇంగ్లీష్ వర్షన్ ఉంది. ఇంగ్లీష్ తెలుగు వర్షన్ లేదా నీ దగ్గర? లేదు. మరి క్లాస్ ఎలా ఫాలో అవుతున్నావు అక్క ఎన్నాళ్ళు? వింటున్నాను, మీరు చెప్తుంటున్నాం, మేము వింటున్నాం. చాలా ఇంకంతనే అయినా సూర్యాపేటలో 2 ఉంది. చూడడం తెచ్చింది. ఇస్తాను వాళ్ళు బజార్లో అమ్ముతా ఉంటే తెచ్చింది. ఓకే ఓకే. నీకు కావాలంటే చెప్పక్క, పంపిస్తాను, పోస్ట్ చేస్తాను రేపు. అలాగే. రైట్. సో సుశీల మాతాజీ స్టార్ట్ చేస్తారా ఫస్ట్ పారాగ్రాఫ్? 15వ అధ్యాయం మొదట్లో అక్కడి నుంచి 1, 2, 3 శ్లోకాలు కలిపిన భాష్యం. 15వ అధ్యాయం మొదట్లో ఈ భౌతిక జగత్తునే అశ్వత్థ వృక్షము వివరించబడింది.
దాని నుండి వచ్చే అదనపు వేళ్లు కొన్ని మంగళమైనవి, మరికొన్ని అమంగళమైనవి అయిన జీవుల కర్మలతో పోల్చబడ్డాయి. 9వ అధ్యాయంలో కూడా దేవతలు, ఆసురులు వివరించబడ్డారు. ఇక వేద నియమాలను బట్టి సత్వగుణములో ఉండే కర్మలు ముక్తి మార్గములో పురోగతిని మంగళకరముగా భావించబడుతున్నాయి. అటువంటివి కర్మలు దైవీ ప్రకృతిగా అంటే దివ్య స్వభావం కలవిగా తెలుపబడుతున్నాయి. దివ్య స్వభావంలో నెలకొన్న వారు ముక్తి మార్గములో పురోగమిస్తారు. ఇంకొక ప్రక్క రజోగుణములో, తమోగుణములో పనిచేసే వారికి ముక్తికి అవకాశమే లేదు. వారు ఈ భౌతిక జగత్తులో మానవులుగా ఉండిపోవడమే లేదా జంతుజాలములోకి ఇంకా నీచ జాతుల్లోకి పతనము చెందడమో జరుగుతుంది. ఈ 16వ అధ్యాయములో భగవంతుడు దైవీ స్వభావాన్ని మరియు దానితో కూడి ఉండే గుణాలను, ఆసురి స్వభావాన్ని మరియు దాని గుణములను రెండింటినీ వర్ణించాడు. ఈ గుణాల లాభ నష్టాలను కూడా ఆ దేవదేవుడు వివరించాడు. వెరీ నైస్. నెక్స్ట్ పారాగ్రాఫ్ సునీత మాతాజీ మీరు చదువుతారమ్మా? నేను చదువుతాను. చదువుతాం ప్రభుజీ. అంటే నాది కొంచెం తేడాగా ఉన్నట్టుంది ప్రభుజీ, ఇదేగా ఉంది కానీ పర్లేదండి, చదవండి. చదవండి. సెకండ్ పారాగ్రాఫ్ చదవండి. దైవీ గుణములతో అనగా దైవీ స్వభావముతో జన్మించిన వ్యక్తిని సూచించు అభిజాతస్య అనే పదము ఎంతో ముఖ్యమైనది. దాని వైదిక గ్రంథములో గర్భాధాన సంస్కారముగా పేర్కొనబడెను. తల్లిదండ్రులు తమకు దైవీ గుణములు గల శిశువు కావాలనని చించినచో మానవ సంఘ జీవితం కొరకే ఉద్దేశించబడిన 10 సంస్కారాలను తప్పక పాటించవలను. సంసారార్థము కొరకు గల కామము శ్రీకృష్ణులకు ప్రాతినిధ్యం వహించుదని ఇదివరకే భగవద్గీత 7.11 నుండి మనం ఎరుగుదము. అనగా సంభోగ ప్రక్రియ కృష్ణ చైతన్యముతో కూడి ఉన్నచో అది నిందనీయము కాదు. కనుక కృష్ణ చైతన్యవంతులైన భక్తులు కుక్కలు పిల్లుల వలె సంతానమును పొందక వారు జన్మించిన పిమ్మట కృష్ణ చైతన్యవంతులయ్యేలా చూడవలెను. ఇదే కృష్ణ చైతన్యములో నెలకొనిన తల్లిదండ్రులకు జన్మించు సంతానమునకు కలిగే అదృష్టము. వెరీ నైస్. ఇక్కడ ఒక పాయింట్ భలే చెప్పారండి శ్రీల ప్రభుపాదులు గారు. ఏం చెప్పారండి? పిల్లల్ని మనం మామూలుగా మనం పిల్లల్ని కంటున్నాము, ఇట్లా జరుగుతూ ఉంది. కానీ భక్తులు ఎలా కంటారంటే తెలుసా అండి? కృష్ణ, నీ భక్తుడిని మాకివ్వు, నా బిడ్డను కూడా నీ భక్తుడిగా చెయ్యి, నీ భక్తుడినే నాకు బిడ్డగా ఇవ్వు, నా బిడ్డని నీ భక్తుడిగా చేసుకో అన్న ఆలోచనతో చేస్తారు. అందుకనే గర్భాధాన సంస్కారం అని అంటారు అనమాట. ఆ గర్భాధాన సంస్కారం అనేది చాలా చాలా ముఖ్యమైనదంట. ఆ గర్భాధాన సంస్కారం చేసి కొంతమంది నేను విన్నాను, ఈ కృష్ణ కాన్షియస్లో ఉన్నాను, దాదాపు 32 మాలలు కానీ 64 మాలలు కానీ చేసి స్త్రీ పురుషులు సంగమిస్తారంట. అంత నామం చేసి భార్యాభర్తలు సంగమిస్తారంట. అప్పుడు ఏంటంటే అటువంటి బిడ్డలు పుడతారు అన్న ఆలోచనతో ముందుకు వస్తారంట. అప్పుడు ఏంటంటే ఆ సంసారాన్ని కూడా వాళ్ళు ఆ పిల్లలు కంటానన్న ఆలోచన, సంసార సుఖము అవన్నీ కూడా భగవంతుడి కోసమే అన్న భావంతో వారు ముందుకెళ్ళటం వలన అటువంటి కృష్ణ భక్తులైన బిడ్డలు పుడతారంట. అటువంటి కృష్ణ భక్తులైన బిడ్డలు పుడితే వారు అలా ముందు అటువంటి వాళ్ళ పుట్టుకకి ఒక్కొక్కరికి పిల్లలకి పుట్టిన దానికి మామూలుగా పిల్లలు పుట్టిన దానికి చాలా తేడా ఉందని స్వామి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రైట్, కంటిన్యూ. నెక్స్ట్ పారాగ్రాఫ్ నేను చదివాను ప్రభు. చదవండి. సంఘాన్ని 4 ఆశ్రమాలుగా 4 వర్ణాలుగా విభజించే వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ మానవ సమాజాన్ని జన్మరీత్యా విభజించడానికి ఉద్దేశించబడలేదు. విద్యా యోగ్యతల దృష్ట్యానే అటువంటి విభాగాలు ఉంటాయి. అవి సంఘాన్ని శాంతి పురోగతుల స్థితిలో నిలుపుతాయి. ఇక్కడ పేర్కొనబడిన గుణాలు భౌతిక జగత్తు నుండి ముక్తిని పొందేలాగున మనిషి ఆధ్యాత్మిక అవగాహనలో ప్రగతిని సాధించడానికే ఉద్దేశించబడిన దివ్య గుణాలుగా వర్ణించబడినాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవనా ప్రభుజీ? చదవండమ్మా. వర్ణాశ్రమ వ్యవస్థ యందు సన్యాసాశ్రమము నందున్న వ్యక్తి అన్ని వర్ణములకు ఆశ్రమములకు అధిపతిగా లేదా ఆధ్యాత్మిక గురువుగా పరిగణింపబడును. 4 వర్ణముల యందలి బ్రాహ్మణుడు మిగిలిన క్షత్రియ వైశ్య శూద్రులకు గురువుగా పరిగణింపబడినను వర్ణాశ్రమ వ్యవస్థ యందు అత్యున్నతమైన సన్యాసి బ్రాహ్మణునికి సైతము గురువుగా తలచబడును.
అట్టి సన్యాసికి భయరాహిత్యమనున్నది ప్రథమ యోగ్యత. సన్యాసి అయిన వాడు ఎటువంటి సహాయము లేకుండా లేదా సహాయము కలదనడి హామీ లేకుండా ఒంటరిగా ఉండవలసి వచ్చుటయే అందులకు కారణము. అతడు కేవలము దేవదేవుడైన శ్రీకృష్ణుని కరుణపైననే ఆధారపడవలసి వచ్చును. బంధములన్నింటినీ త్రెంచుకొన్నచో తనను కాపాడువారు ఎవరని తలచువారు సన్యాసమును స్వీకరింపరాదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున హృదయమునందే నిలిచి ఉన్నాడనియు సర్వమును అతడు వీక్షించుచున్నాడనియు చేయగోరు సమస్తమును అతడు తెలిసియే యుండుననియు ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. కనుక తనకు శరణము నొందిన వానికి శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున నిక్కముగా రక్షించుననడి విశ్వాసమును ప్రతి ఒక్కరూ పొందవలెను. నేనెన్నడును ఒంటరి వాడను కాను. కీకారణ్యమున నేను వసించినను శ్రీకృష్ణుడు నాతో కూడియుండి నాకు సమస్త రక్షణము నొసగును అని మనుజుడు సర్వదా తలపోయవలను. అట్టి నమ్మకమే అభయము అనబడును. అట్టి భయరాహిత్య మనోస్థితి అనున్నది సన్యాసాశ్రమం వానికి అత్యంత అవసరము. సన్యాసాశ్రమం గురించి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారండి. ఇవాళ మనకు కనపడుతున్న సన్యాసులు ఎలా ఉన్నారు? చాలా మంది సన్యాసులు అనకూడదు, సన్నాసులు అనాలి. సో అలా కనపడుతున్నారు మనకి. సో శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి. 2 భవబంధాన్ని మనసు నుంచి కట్ చేసుకొని, 2 కేవలం భగవంతుడే. నన్ను ఎవరు కాపాడతాడు? ఇప్పుడు నేనంటే ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు 4 డబ్బులు వస్తున్నాయి, ఇల్లు గడుస్తుంది. రేపు నేను సన్యాసం తీసుకుంటే నాకు 3 పూట్లు భోజనం ఎవరు పెడతారు? నాకు ఒంట్లో బాగోపోతే హాస్పిటల్ ఖర్చులు ఎవరు భరిస్తారు? అదెలా ఇదెలా అని ఆలోచిస్తుంటే సన్యాసానికి అర్హత లేదు. అంటే ఏంటంటే బంధం నుంచి కట్ చేసుకోలేకపోతున్నారు. సో 500 రూపాయలు పెట్టి కాషాయం కొనుక్కుంటే సన్యాసి కాదు. ఆ డ్రెస్ కాదు సన్యాసత్వం, మనసుకి సన్యాసత్వం. మనసుకి సన్యాసత్వం రావాలి. అందుకనే గృహస్థాశ్రమంలో కూడా సన్యాసత్వంలో ఉండొచ్చు అని అంటారు. అంటే ఏంటంటే ఆ మనస్సు యొక్క సన్యాసత్వం మనసుకు వస్తుంది కనుక గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా మనం భగవంతుడి దగ్గరికి ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అనమాట. అవశ్య రక్షిబే కృష్ణ అని ఒక సెంటెన్స్ ఉందన్నమాట సాంస్క్రిట్లో. అవశ్య రక్షిబే కృష్ణ అంటే ఎప్పటికన్నా నన్ను భగవంతుడు కాపాడుతాడు. నేను కేవలం భగవంతుడి మీద ఆధారపడి ఉంటాను. నేను ఏ నరాధముడి మీద ఎవరి మీద నేను ఆధారపడి ఉండను అన్న ఆలోచనతో అవశ్య రక్షిబే కృష్ణ అని ఎవరైతే ఉంటారో ఆ నమ్మకమే వారికి అభయంగా వారిని ఎప్పుడూ కాపాడుతాడు. వారి నమ్మకమే వారికి అభయం అని ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవక్క. తరువాత అతడు తన స్థితిని పవిత్రీకరించుకోవాలి. సన్యాసాశ్రమంలో ఉన్నవారు పాటించవలసిన నియమ నిబంధనలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే సన్యాసి స్త్రీతో సన్నిహిత సంబంధములు కలిగి ఉండడము ఖచ్చితంగా నిషేధించబడింది. ఏకాంత ప్రదేశంలో అతడు స్త్రీతో మాట్లాడడం కూడా నిషేధించబడింది. శ్రీ చైతన్య మహాప్రభువు చాలా ఆదర్శనీయుడైన సన్యాసి. ఆయన పూరీ క్షేత్రంలో ఉన్నప్పుడు భక్తజనులైన స్త్రీలు నమస్కరించడానికైనా ఆయన దగ్గరకు వచ్చేవారు కాదు. దూరం నుండే దండం పెట్టమని వారికి సలహా ఇవ్వబడేది. ఇది స్త్రీ వర్ణం పట్ల విముఖతకు చిహ్నం. కాక సన్యాసులకు స్త్రీలతో సన్నిహిత సంబంధాలు ఉండకూడదనే కట్టుబాటులను నెలకొల్పడమే అవుతుంది. స్వీయ స్థితిని పవిత్రీకరించుకోవడానికి మనిషి తన ఆశ్రమానికి సంబంధించిన విధి నియమాలను పాటించాలి. స్త్రీలతో సన్నిహిత సంబంధాలు, ఇంద్రియ భోగానికి సంపత్తి కలిగి ఉండడము సన్యాసికి ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. ఆదర్శనీయుడైన సన్యాసి శ్రీ చైతన్య మహాప్రభువే. స్త్రీల విషయంలో ఆయన చాలా ఖచ్చితంగా ఉండేవారని ఆయన జీవితం నుండి మనము నేర్చుకోవచ్చును. పరమ పవిత్రులైన బద్ధజీవులను అంగీకరిస్తూ ఆయన పరమోదార అవతారముగా భావించబడిన స్త్రీ సాంగత్యానికి సంబంధించిన విషయంలో సన్యాసాశ్రమ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించారు. చోటా హరిదాస్ అనే భక్తుడు ఇతర అంతరంగిక అనుయాయులతో పాటుగా శ్రీ చైతన్యలతో సాంగత్యం చేసేవాడు. కానీ ఏదో కారణంగా చోటా హరిదాస్ ఒక యువతిని కామభావంతో చూశాడు. శ్రీ చైతన్య మహాప్రభువు ఎంత ఖచ్చితమైన వారంటే తన అంతరంగిక పరివారం నుండి అతనిని శీఘ్రముగా తొలగించి వేశారు. భౌతిక ప్రకృతి బంధనాల నుండి బయటపడాలని కోరుతూ ఆధ్యాత్మిక ప్రకృతికి భగవద్ధామానికి వెళ్లేందుకు ప్రయత్నించే ఎవరికైనా
సన్యాసికైన ఇంద్రియ భోగార్థము భౌతిక వస్తువులను స్త్రీలను చూడడము అంటే వాటిని భోగించడము కాదు కదా. అటువంటి భావంతో వాటిని చూడనైనను చూడమైన ఎంత నిందనీయమంటే అటువంటి అక్రమమైన కోరికలను తీర్చుకోవడానికి ముందే అతడు ఆత్మహత్య చేసుకోవడము మంచిది అని శ్రీ చైతన్య మహాప్రభు అన్నారు. ఇవన్నీ పవిత్రీకరణ పద్ధతులు. ఒక సన్యాసి ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. శీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అందుకనే అంట నిక్కర్చి అయిన సన్యాసి ఎవరు ఒక సింగిల్ స్త్రీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడరంట. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళు ఉండాలన్నమాట, ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళు తోడు ఉండాలన్నమాట. సో ఒక రాధానాథ్ స్వామి గారిని ఒక గురువు గారు ఉన్నారు. ఆయన్ని ఒక స్త్రీ వచ్చి, గురుగారు నేను మీతో ఒక విషయం మాట్లాడాలందంట. అలాగే రండి అమ్మ, మీరు ఎవరన్నా ఒక మెయిల్ తీసుకొని రండి అంటే, లేదండి నేను ఇది మీతో కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాల్సిన విషయం, అక్కడ నాకు ఎవరు ఉండకూడదు అని. మనకి ఎవరో భగవద్గీత కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యారు, చాలా డీటెయిల్గా వింటున్నాడు ఆయన. ఎవరో మా మనవడండి. అదే అర్థమైంది. పేరమ్మా? వివాన్ రామ్. వివాన్ రామ్, రైట్. సో ఆయన అన్నారంట, ఆవిడ నేను మీతో ఒక్కరితే మాట్లాడాలండి, ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేను అన్నదంట ఆవిడ. అప్పుడు ఆయన సరే, మామూలుగా సన్యాసి ఒప్పుకోరు, సరే అని చెప్పి ఒక ఆయన్ని పిలిపించి, నువ్వు అక్కడ కూర్చొని, ఆయనకు ఒక పుస్తకం ఇచ్చారంట, కొంచెం అంత దూరంలో కూర్చొని నువ్వు ఆ పుస్తకం పైకి చదువు అన్నారంట. నువ్వు ఎంత పైకి చదవాలంటే, నేను ఆ స్త్రీతో మాట్లాడుతున్నది నీకు వినపడకూడదు. ఎందుకంటే ఆవిడ స్త్రీ ఎవరిని అడిగింది, నేను నీతో మాట్లాడుతుంది ఎవరికి తెలియకూడదు, అంత కాన్ఫిడెన్షియల్గా నాకు మిమ్మల్ని ఒక విషయం అడగాల్సిన గురువు గారు అని అడిగింది అనమాట. సో ఆ పక్కన కూర్చున్న అతని వ్యక్తిని నువ్వు చదవమన్నారంట. ఏదో పుస్తకం పైకి చదువుతున్నాడంట. మేము మాట్లాడుతుంది మీకు వినపడుతుందా అంటే వినపడుతున్నానంటే, ఇంకొంచెం బిగ్గరగా చదువు అన్నారంట. ఇప్పుడు నేను మాట్లాడుతుంది వినపడుతుందా అంటే వినపట్లేదనంట. అయితే మీరు ఆ పుస్తకం చదువుతూ ఉండని చెప్పి ఆయన అక్కడ కూర్చోబెట్టుకుని అంత దూరంలో అప్పుడు ఆ స్త్రీతో మాట్లాడారంట ఆయన. అంటే అంత సన్యాసత్వం అంటే అంత మహిత్యంగా, అంత పద్ధతిగా ఉండాలన్నది. ఇవాళ మనం చూస్తున్నాం కదండి మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనకి భగవద్గీతల ఆచార్యులు ఎలా చేస్తున్నారంటే, తప్పుడు గురువుల దగ్గర మనం వెళ్ళి మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని మనకి చెప్తున్నారు. ఒక సన్యాసి ఎలా ఉండాలి అని. ఇవాళ అర్హత లేని వాళ్ళు కూడా సన్యాసత్వం తీసుకుంటున్నారు, వాడు తప్పుదోవ పడుతున్నారు, మనని తప్పుదోవ పెట్టిస్తున్నారు. రైట్. నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ పారాగ్రాఫ్ నేను చదువుతాను ప్రభు. చదువక్క. ఇక తర్వాతి అంశము జ్ఞాన యోగ వ్యవస్థితి, అనగా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలో నెలకొనుట. ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన తమ నిజ జీవితమును విస్మరించిన గృహస్థులకు, ఇతరులకు జ్ఞానమును వితరణ చేయుట కొరకే సన్యాస జీవితము ఉద్దేశించబడెను. నిజమునకు సన్యాసి తన జీవనాధారము కొరకై ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేయవలెను. అనగా దీని అర్థము అతను భిక్షాకుడు కాదు. ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిన వ్యక్తికి కావలసిన లక్షణము వినమ్రత. భిక్ష నేపముతో గృహస్థులను కలిపి వారిలోని కృష్ణ చైతన్యమును జాగృతపరచుటయే వారి ఉద్దేశము, కాని భిక్ష కాదు. ఇదే సన్యాసి ధర్మము. సన్యాసి నిజముగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించినచో ఆధ్యాత్మికాచార్యుని ఆజ్ఞను పొంది తర్కముతో అవగాహనతో కృష్ణ చైతన్యమును ప్రచారము చేయవలెను. కానీ అతడు అట్లు అంతగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించి ఉండకపోయినచో సన్యాసాశ్రమమును స్వీకరింపరాదు. ఏమైనను ఒకరు తగినంత జ్ఞానము లేకుండా సన్యాస జీవితము అంగీకరించినచో జ్ఞాన సముపార్జన కొరకు అతడు ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని నుండి శ్రవణము చేయటలో పూర్తిగా నెలకొనవలెను. సన్యాసి నిర్భయుడై సత్వ సంశుద్ధితో జ్ఞాన యోగలో నెలకొని ఉండవలెను. వెరీ గుడ్. హరే కృష్ణ. రైట్. సో ఇలా భగవంతుడు అలా డీటెయిల్డ్గా శ్రీల ప్రభుపాదుల వారు ఎన్ని గుణాలు ఉన్నాయండి, మొత్తం ఎన్ని గుణాలు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ చాప్టర్లో? 26 గుణాలు. 26 గుణాల గురించి చెప్పారు. ఇంకొకసారి 26 గుణాలు మనం ఒకసారి చదివి మనం వాటికి క్లోజ్ చేద్దాం. రైట్. రమాదేవి మాతాజీ ఒకసారి చదవండి 26 గుణాలు. సరే ప్రభు.
ఓ భరతవంశీయుడ, శ్రీ భగవానుడు పలికాడు, ఓ భరతవంశీయుడ, నిర్భయత్వము, స్వీయ స్థితి, పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవాంఛ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలు దైవీ స్వభావము కలిగిన ధర్మపరాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి. రైట్. సో ఈ ఇరవై 26 గుణాలు మనకిచ్చారనమాట. సో మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోవటం, మనం ఏం తెలుసుకున్నామంటే దైవ గుణాలు అంటే ఏంటి, ఆసురీ గుణాలు అంటే ఏంటి, మనలో ఆసురీ గుణాలు ఉంటే ఎలా తగ్గించుకోవాలి, దైవ గుణాలు ఏవేంటి, మనలో లేకపోతే అవి ఎలా పెంచుకోవాలి, మనలో ఉంటే దాంట్లో ఎలా నిలబడాలి. ఇప్పుడు దైవీ గుణాల్లో ఉంటే అప్పటికీ దైవీ గుణంలో నిలబడతామని నమ్మకం ఉందా అండి? లేదు, పడిపోవచ్చు. చాలామంది పిల్లలు చూస్తుంటారు, చాలా పద్ధతిగా ఇంట్లో పెరుగుతారు, సంధ్యావందనం చేస్తారు, నిత్య పూజ చేస్తారు, గాయత్రి చేస్తారు, కాలేజీకి వెళ్ళంగానే మెల్లిగా జంజం కూడా మానేస్తారు కొంతమంది పిల్లలు. ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? 10-12 ఏళ్ల అభ్యాసం చేసిన పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళంగానే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మారిపోతున్నారు? పక్కన పిల్లల్ని చూసి పక్కన వయసు ఒకటిను, బయట సంఘం అలా ఉంది. సో మనకి వాన వస్తే గొడుగేసుకొని వెళ్ళాలి కదండి, మనం బయట చల్లేస్తే స్వెటర్ వేసుకోవాలి కదండి, రైట్? అలా భగవద్గీత బుక్లో ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేసినవి మనకు అలా రక్షణగా మన లైఫ్ లాంగ్ ఉంటూ ఉండాలి. బయటికి వెళ్తే నాకు వర్షం రాదు, వర్షం వచ్చినా నేను తడవను, చలి నాకు ఏదు అనుకోవటం మన అమాయకత్వం. అంటే ఏంటంటే ఎంత మంచి మార్గంలో ఉన్నా మాయ అంత స్ట్రాంగ్ అనమాట. మనకి దాదాపు కృష్ణుడు ఏం చేశాడంటే ఆయనకన్నా స్ట్రాంగ్గా కాదు, మనకు అలా అనిపిస్తుంది అనమాట. అంత స్ట్రాంగ్గా మాయ ఉంటుంది అనమాట. కరెక్ట్గా ఇంకొక రోజులో చనిపోతామన్నా ఆ ఒక్క రోజులో మనసు మారిపోవచ్చు. అలా భగవంతుడు ఆఖరి నిమిషం వరకు టెస్ట్ పెడుతుంటాడు, సర్ప్రైజ్ టెస్ట్, మనకి ఎప్పుడు ఉంటుందో తెలియదు. సో అందుకని ఏంటంటే భక్తి మార్గం మనకి ఏదో ఒక 3 నెలలు చేసాం, 6 నెలలు చేసాం, సంవత్సరం చేసాం కాదు, ఆఖరి శ్వాస వరకు ఇది మనకు కంటిన్యూ అవ్వాలి. భక్తి ఆఖరి శ్వాస వరకు ఆ తీవ్రతతోనే మనం ఉండగలగాలి. డే బై డే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉండాలి. ఇదేదో ఒక టెంపరీగా, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, లేకపోతే మనలో కూడా చాలామంది డిగ్రీనో మాస్టర్సో చదువుకున్నాం, రాత్రి మగళ్ళు కష్టపడి చదువుకున్న ఆ తర్వాత ఉద్యోగం వచ్చాక ఇంకేంటండి, ఇంక చదువు గురించి ఎప్పుడైనా ఆలోచన ఉందా? లేదు, అయిపోయింది, ఇంక ఉద్యోగం వచ్చేసింది, ఆ లైఫ్ సంపాదన, అట్లా పడిపోయాం మనం. కానీ దైవభక్తి అన్నది అలా కాదు. ఈ భగవద్గీత క్లాస్ అయిపోతే భక్తి అయిపోయినట్టు కాదు, భాగవతం అయిపోతే భక్తి అయిపోయినట్టు కాదు. అలా దీన్ని లైఫ్ లాంగ్ మనం నిలబెట్టుకోగలగాలి. అది మనకు గుర్తుండాలి. అది గుర్తుండాలి అంటే మనం అటువంటి యొక్క వ్యక్తులతోటి స్నేహం పెంచుకోవాలి, భగవద్భక్తులతోటి సాంగత్యం పెంచుకోవాలి, ఆ దానితోటి ఉండటానికి ఇష్టపడాలి. అప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరూ కేవలం ఇప్పుడు నెక్స్ట్ సండే 3 to 5 పుష్ప 2 సినిమా గురించి మాట్లాడదాం అంటే మీరు ఎవరన్నా వస్తారండి? జాయిన్ అవ్వరు. ప్రభుజీ నాకు పని ఉంది ప్రభుజీ, ఈ సండే నేను రాను ప్రభుజీ అంటారు, అంతే కదండి. సో భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం వస్తున్నాం. సో ఓన్లీ భక్తులే మనకి భగవంతుడి గురించి గుర్తు చేస్తారు, మిగతా వాళ్ళు భగవంతుడి గురికి దూరం చేస్తానికి ప్రయత్నం చేస్తారు. కావాలని కాదు, వాళ్ళ నైజం అటువంటిది, వాళ్ళ నేచర్ భగవంతుడికి దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కలిసినప్పుడు కూడా భగవంతుడికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు, మనని కూడా లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మనం ఏంటంటే మనం బురదలో నడుస్తున్నా జారి పడకుండా నడవగలగాలి, సంసారంలో ఉంటున్నా పడిపోకుండా నడవగలుస్తూ ఉండాలి. ఆ స్వామి నామం ప్రతిరోజు చేస్తూ శ్రవణ కీర్తనాలు చేసుకుంటూ అలా జాగ్రత్తగా ఉంటే మనం పడిపోకుండా మన స్వామి మనని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అనమాట. అది చాలా ముఖ్యమైనది. సో 26 లక్షణాలు ఇంకొకసారి చదవండి, చదివి ఒకసారి అర్థం చేసుకోండి, రైట్?
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. అఖండ కోటి వైష్ణవ బృంద కీ జై. నామ సంకీర్తన యజ్ఞ కీ జై. తులసి మహారాణి కీ జై. భక్తి దేవి కీ జై. హరే కృష్ణ మహామంత్ర కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. వచ్చే వారం అంటే ఇప్పుడు 5వ తారీఖు వచ్చింది. నాకు కొంచెం పని ఉండొచ్చు ఆ రోజున, నేను ట్రావెల్ చేస్తున్నాను. బట్ నేను మీకు చెప్తాను, 99% క్లాస్ ఉండటానికే ప్రయత్నం చేస్తాను. ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీకు చెప్తాను. 5వ తారీఖున మనం 17వ అధ్యాయం చదువుతాం. నాకు తెలిసి కరెక్ట్గా ఇంకా 3 to 4 క్లాసులో మనం భగవద్గీత కరెక్ట్గా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే 18వ అధ్యాయం 72 ఉన్నాయి కాబట్టి కనీసం 3 క్లాసులు పడుతుంది మనకి డిస్కస్ చేసుకోవడానికి. 18వ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం, 3 క్లాసులు. 17వ అధ్యాయం 1 క్లాసు. సో 4 to 5 మ్యాక్సిమంలో మనం భగవద్గీత భగవంతుడు అనుగ్రహిస్తే జనవరి మంత్లోనే మనం కంప్లీట్ చేస్తాం. రైట్. హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభు. దండవంత ప్రణామం.